So, welcome to the today's section on project management. So, this is the unit 5 for the MBA and the unit 3 for the MCA. So, when coming to the project management, so I think in the last sem or in the first sem, you have studied about the POM principles of management. So, in the POM, the last chapter is about the CPM and PERT. So, similarly, the project management deals with the CPM and PERT only, especially. So why we are calling it as project management means, so project management is nothing but the management of a project. So in simply we can say that it is nothing but the management of the project. So what the project consists of, so this is the main point. The management of project is nothing but the project management, but what the project consists means, so it consists of network. So in order to study the network, we do the network analysis. So what do you mean by network? So it is nothing but the graphical representation of logically and sequentially arranged arrows and nodes of an project. It indicates the interrelationship between the activities of a project. So project management is simply nothing but the management of project, but in the project what we will manage means, we will manage the activities which are related to each other. It may be in the sequentially or it may be in the logical form. So for example, the best example of project management is, so take the case of construction of a building. సో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తీసుకోండి లేదా ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ తీసుకోండి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో ఇన్ దిస్ ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ ది building construction as a project, what are the steps we have to perform one after another, such that how much time it will take, how much cost it will take, what amount of resources it will require can be calculated. For example, మనం ఒక బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి. సో ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేయాలి, ఏ స్టెప్ ఎంతెంత టైం తీసుకుంటుంది, ఎంతెంత రిసోర్సెస్ తీసుకుంటుంది, ఎంతెంత టైం తీసుకుంటుంది, దీంట్లో మనం రిసోర్స్ని తగ్గించగలమా, టైంని తగ్గించగలమా, ఇలాంటి కాన్సెప్ట్నే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో మనం డిస్కస్ చేద్దాం. సో టు డిస్కస్ దిస్ కాన్సెప్ట్ వీ హ్యావ్ టు డ్రా ది నెట్వర్క్. సో దీన్ని మనం చేయాలంటే మనం ఒక నెట్వర్క్ని డ్రా చేసుకోవాలి. సో టేక్ ది కేస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే ఏం చేస్తాం, ఫస్ట్ వి విల్ గో ఫర్ ద ఫౌండేషన్. సో ఫస్ట్ ఫౌండేషన్ వేసుకుంటాం. నెక్స్ట్ వి విల్ గో ఫర్ ద లేయింగ్ ఆఫ్ పిల్లర్స్ వేసుకుంటాం. నెక్స్ట్ స్లాబ్ వేసుకుంటాం. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వాల్స్, తర్వాత ప్లాస్టరింగ్, సో ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రిసిటీ వర్క్, పెయింటింగ్ వర్క్. సో ఆల్ దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్. సో దట్ మీన్స్ ఏ యాక్టివిటీ చేసాక ఏ యాక్టివిటీ చేయాలి, ఒక్కొక్క యాక్టివిటీకి ఎంత టైం పడుతుంది, ఎంతమంది పీపుల్ కావాలి, ఎంత కాస్ట్ అవుతుంది, ఏమేమి రిసోర్సెస్ కావాలి అనే దాని గురించి మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో డిస్కస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సో స్లాబ్ వేసాక పిల్లర్స్ వేసాకనే స్లాబ్ వేస్తాం, తర్వాత వాల్ కన్స్ట్రక్ట్ చేస్తాం, తర్వాత ఎలక్ట్రిసిటీ వర్క్ చేస్తాం, ప్లంబింగ్ వర్క్ చేస్తాం. అంటే ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్ అయిపోతే ఇంకో సెట్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తాం. సో ప్రతి సెట్ ఆఫ్ యాక్టివిటీస్ చేయడానికి మనకి ఎంత టైం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ది కేస్ ఆఫ్ వైరింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వైరింగ్ వర్క్ ఎప్పుడు చేయాలి, ఏ యాక్టివిటీ తర్వాత చేయాలి, వాల్స్ కన్స్ట్రక్ట్ చేసాక చేయాలా, వాల్స్ కన్స్ట్రక్ట్ చేయకముందు చేయాలా, వాల్ ప్లాస్టింగ్ చేసాక చేయాలా, వాల్ ప్లాస్టింగ్ చేయకముందు చేయాలా, ఆర్ ఎల్స్ వాట్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ ఇట్ విల్ రిక్వైర్డ్. సో మనం వైరింగ్ వర్క్ చేయాలంటే మనకి ఏ రిసోర్సెస్ కావాలి, ఎంతమంది వర్కర్స్ కావాలి, ఐ మీన్ ఎలక్ట్రీషియన్స్ ఎంతమంది కావాలి, ఎంత టైం కావాలి. సో ఇలాంటిదన్నింటిలో కూడా మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో డిస్కస్ చేస్తాం. సో ఇందులో మనకి టూ కాన్సెప్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ అబౌట్ ది PERT అండ్ అదర్ ఈజ్ అబౌట్ ద CPM. సో CPM మీన్స్ క్రిటికల్ పాత్ మెథడ్, PERT ఈస్ ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్. సో ఫర్ ద రిపీటెడ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వి విల్ యూజ్ ద CPM. ఎప్పుడు రిపీట్ చేసే ప్రాజెక్ట్స్కి అయితే మనం CPM యూజ్ చేస్తాము, ఎప్పుడు చేయలేని కొత్త ప్రాజెక్ట్స్కి అయితే కనుక మనం PERTని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్,
ఇఫ్ ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్, నేను ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంత అమౌంట్ ఆఫ్ ల్యాండ్లో. సో హౌ మచ్ అమౌంట్ ఆఫ్ టైం విల్ రిక్వైర్, ఎంత టైం పడుతుందంటే 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు. ఎంత అమౌంట్ అవుతుందంటే 50 lakhs అవ్వచ్చు, 1 crore అవ్వచ్చు. అది మనం ఎలా చెప్తున్నామంటే బేస్డ్ అప్ ఆన్ ద పాస్ట్ ఎస్టిమేట్స్ అంటే ఇంతకుముందు బిల్డింగ్ కట్టడానికి ఎంత అయింది ఇదే ల్యాండ్లో, సో ఇప్పుడు ఎంత అవుతుంది, ఎంత ప్రైజెస్ పెరిగినాయి, లాస్ట్కి మనకి ఎంత డిఫరెన్స్ వస్తుంది, ఇలా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ న్యూ వన్, ఎప్పుడు ఎవరో కన్స్ట్రక్ట్ చేయాలని ఒక న్యూ థింగ్ నేను కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు ఎంత టైం పడుతుందో తెలియదు, ఎంత కాస్ట్ పడుతుందో తెలియదు, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. అలాంటిదాన్ని మనం పార్ట్తో చేసుకుంటాము. సిపిఎం అయితే క్రిటికల్ పాత్ మెథడ్. సిపిఎం అయితే కనుక ఎప్పుడు చేసే రెగ్యులర్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో వాటికి మనం సిపిఎం యూజ్ చేసుకుంటాము. పార్ట్ అయితే న్యూ. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ది కేస్ ఆఫ్ కోవిడ్-19. సో కోవిడ్-19కి వ్యాక్సిన్ మనం డిస్కవర్ చేయాలి. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్టే. వ్యాక్సిన్ డిస్కవర్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం, దాన్ని టెస్ట్ చేయడం, దాన్ని డయాగ్నోస్ చేయడం, ఇలాగ స్టెప్స్. ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేయాలి, ఒక్కో టైప్ ఆఫ్ స్టెప్కి ఎంత టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వ్యాక్సిన్ డెవలప్ చేశారు, ఆ వ్యాక్సిన్ డెవలప్ చేసిన తర్వాత అది మార్కెట్లో రావాలంటే కొన్ని టైప్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. సో ఆ వ్యాక్సిన్ దాన్ని అప్రూవల్కి పంపించాలి, దాన్ని మళ్ళీ ర్యాట్స్ మీద ఇంప్లిమెంట్ చేయాలి, మంకీస్ మీద ఇంప్లిమెంట్ చేయాలి, హ్యూమన్స్ మీద ఇంప్లిమెంట్ చేయాలి. సో దాని రియాక్షన్ చూడాలి, డిఫరెంట్ పీపుల్కి శాంపిల్స్ ఇవ్వాలి. ఇదంతా అయితే కానీ ఆ వ్యాక్సిన్ బయట కాదు. ఇలాగా ఎంత టైం పడుతుందో మనం ఎస్టిమేట్ చేయలేం. అది 3 months అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, 9 months అవ్వచ్చు, బికాజ్ ఇట్ ఈస్ ఏ న్యూ ప్రాజెక్ట్. అదే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనం చెప్పొచ్చు ఇంత ఏరియాలో అయితే ఒక 1 year పడుతుంది, ఇంత ఏరియా అయితే ఇంత టైం పడుతుంది అని చెప్పొచ్చు. సో అలాంటి వీటికి దేనికైతే మనం టైం ఎస్టిమేట్ చేయగలమో అలాంటి వీటికి మనం సిపిఎం క్రిటికల్ పార్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. దేనికైతే టైం ఎస్టిమేట్ చేయలేమో, కాస్ట్ కూడా ఎస్టిమేట్ చేయలేము, అలాంటి వీటికి యూజ్ ది పార్ట్. సో బట్ టు పర్ఫామ్ దిస్ సిపిఎం అండ్ పార్ట్ యాక్టివిటీస్ వీ హ్యావ్ టు రిప్రజెంట్ ఇన్ ఏ నెట్వర్క్ ఫామ్. దాన్ని మనం ఒక నెట్వర్క్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకోవాలి. సో దాన్నే మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటాం. సో దీన్ని ఒక గ్రాఫికల్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకుంటాం. అది మనకు నెక్స్ట్ క్లాస్లో మనకు ప్రాబ్లమ్ స్టార్ట్ చేసిగా తెలుస్తుంది. సో ఆఫ్టర్ దట్ వీ పర్ఫామ్ ద నెట్వర్క్ డ్రా చేసుకున్న తర్వాత మనం నెట్వర్క్ అనాలిసిస్ చేస్తాం. సో నెట్వర్క్ అనాలిసిస్ ఏముంటుందంటే ఇట్ రిఫర్స్ టు ది నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఫర్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్. సో ఇన్ ది పిఓఎం ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో మనకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. పోస్కార్బ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్. సో అలాగే ఇక్కడ మొత్తం అన్ని స్టెప్స్ కూడా ఇందులో వస్తాయి. సో ప్లానింగ్, సో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, తర్వాత ఆర్గనైజింగ్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, తర్వాత దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి. సో ఇలా మొత్తం ఏ ప్రాజెక్ట్ కన్నా కానీ మనం దీనిది యూజ్ చేస్తాం. సో దాన్నే మనం సింపుల్గా చెప్పాలంటే నెట్వర్క్ అనాలిసిస్ అంటాం. సో ద బేసిస్ ఆఫ్ నెట్వర్క్ ప్లానింగ్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ సీక్వెన్షియల్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద యాక్టివిటీస్ బై మీన్స్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ లైన్స్ అండ్ సర్కిల్స్. సో ఇక్కడ మనం చేసే యాక్టివిటీస్ని లైన్స్తో కానీ సర్కిల్స్తో కానీ మనం రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఫస్ట్ యాక్టివిటీ ఏంటి, లేయింగ్ ఆఫ్ స్లాబ్స్. దీన్ని సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాను, దాన్ని నేను ఐ విల్ రిప్రజెంట్ ఇట్ ఏ 1. నెక్స్ట్ ఏంటి, సో ఫస్ట్ స్టెప్ ఈజ్ లేయింగ్ ఆఫ్ ఫౌండేషన్, సెకండ్ స్టెప్ ఈజ్ లేయింగ్ ఆఫ్ పిల్లర్స్. ఇది సెకండ్ స్టెప్. అంటే ఫస్ట్ స్టెప్ నుంచి నేను సెకండ్ స్టెప్కి వెళ్తాను, 1 to 2కి కనెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ పిల్లర్స్ వేసాక ఏం చేయొచ్చు, ఆర్ఎల్స్ ఇంకొక స్టెప్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ లేయింగ్ ఆఫ్ ఫౌండేషన్. సో ఫౌండేషన్ వేసుకున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ లేయింగ్ ఆఫ్ పిల్లర్స్. సెకండ్ స్టెప్ లేయింగ్ ఆఫ్ పిల్లర్స్. పిల్లర్స్ తర్వాత ఐ కెన్ గో ఫర్ లేయింగ్ ఆఫ్ స్లాబ్. పిల్లర్స్ వేసాక ఏం చేస్తాం, మనం స్లాబ్ వేసుకుంటాం. అది థర్డ్ స్టెప్. స్లాబ్ వేసాక ఏం చేస్తాం, కొన్ని రోజుల తర్వాత వి కన్స్ట్రక్ట్ ది వాల్స్.
వాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఈస్ ఫౌండేషన్, సెకండ్ స్టెప్ ఈస్ లేయింగ్ ఆఫ్ పిల్లర్స్, థర్డ్ స్టెప్ ఈస్ లేయింగ్ ఆఫ్ స్లాబ్, ఫోర్త్ స్టెప్ ఈస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వాల్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇలా ఎందుకు గీసుకున్నానంటే 1 to 2 ఈ 3 ఇక్కడే గీసుకోవచ్చు కదా, ఇన్ బిట్వీన్ 2 and 4. ఇలాగే ఎందుకు డ్రా చేశారంటే, సో దర్ ఎగ్జిస్ట్ ఏ కనెక్షన్ బిట్వీన్ ద 2 and 4 ఆల్సో. సో 2 and 4 కూడా మనకి కనెక్షన్ ఉంది. అండ్ ఎలా రిప్రజెంట్ చేస్తానంటే, ఫస్ట్ వన్ ఈస్ లేయింగ్ ఆఫ్ ఫౌండేషన్, సెకండ్ వన్ ఈస్ లేయింగ్ ఆఫ్ పిల్లర్స్. ఫ్రమ్ 2 ఇట్ మే డైరెక్ట్లీ గో టు ద 4 ఏంటి స్లాబ్, పిల్లర్స్ మీద స్లాబ్ వేసుకోవచ్చు, లేకపోతే వాల్స్ కట్టి థర్డ్ స్టెప్లో అప్పుడు కూడా స్లాబ్ వేసుకోవచ్చు. సో ఇలా నేను ప్రతి యాక్టివిటీస్ని లైన్స్తోని సైకిల్స్ రిప్రజెంట్ చేసుకుని వీటికి ఎంత టైం పడుతుంది, ఎంత రిసోర్స్ పడుతుంది అనే అనాలిసిస్ చేసేదాన్ని మనం నెట్వర్క్ అనాలిసిస్ అంటాం. సో దీస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ నెట్వర్క్ అనాలిసిస్. సో లాజికల్ బేస్ ఆఫ్ ప్లానింగ్. సో ఇలా డయాగ్రమెటిక్ రిప్రజెంట్ చేసుకోవడం వల్ల మనకి ఏ ప్రోడక్ట్ దగ్గర ఎంత టైం పడుతుంది, ఏ ప్రోడక్ట్ ఏ టైంకి స్టార్ట్ చేయాలి, ఎంత అమౌంట్ రిసోర్స్ రిక్వైర్డ్ అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో సెకండ్ వన్ ఈస్ దిస్ ఈజ్ సింపుల్ ఇన్ నేచర్. సో ఇలా డయాగ్రమెటిక్ రిప్రజెంట్ చేసుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్. సో మన బిగ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్కి ఏదైతే ఉంటాయో అలాంటికైతే ఇలాంటిని వేసుకుంటారు. ఇన్ కేస్ ఆఫ్ సమ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్, సో కంప్యూటర్స్లో కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అవే ఆటోమేటిక్గా డ్రా చేస్తాయి. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇంప్రూవ్స్ కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్. సో కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ అంటే, సో ఫస్ట్ ఫౌండేషన్ వేస్తాం, ఆ నెక్స్ట్ వాళ్ళు ఏమొస్తారు, పిల్లర్స్ వేసే వాళ్ళు వస్తారు. అంటే వీళ్ళకి కమ్యూనికేషన్ ఉండాలి. వీళ్ళ వర్క్ కంప్లీట్ అయితే కానీ, ఫౌండేషన్ కంప్లీట్ అయితే కానీ పిల్లర్స్ వేయలేరు, పిల్లర్స్ కంప్లీట్ అయితే కానీ స్లాబ్ దగ్గరికి వెళ్దాం, వాల్స్ కన్స్ట్రక్షన్. దట్ మీన్స్ దే షుడ్ బి ఏ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద పీపుల్ వర్కింగ్ ఎట్ డిఫరెంట్ థింగ్స్. సో నెక్స్ట్ వన్ ఈస్ వైడర్ అప్లికేషన్. సో దీన్ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో డిఫరెంట్ టైప్లో మనం అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ది గైడ్ లైన్స్ ఫర్ డ్రాయింగ్ ద నెట్వర్క్ డయాగ్రామ్స్. సో ఇది నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసే గైడ్ లైన్స్ ఇవి. సో దీస్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇవి మీరు చదువుకుంటే అర్థం అవుద్ది. ద సేమ్ టైం ప్రాబ్లం చేసినప్పుడు మీకు ఇంకా అర్థం అవుద్ది. సో వీ విల్ గో విత్ ఇన్ ఏ గ్లిమ్స్. ఏ కంప్లీట్ నెట్వర్క్ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ అండ్ స్టార్ట్ ఈవెంట్ అంటే ఓన్లీ వన్ పాయింట్ ఆఫ్ ఫినిష్. సో ఫినిషింగ్ పాయింట్. సో ప్రతి ప్రాజెక్ట్కి ఒక స్టార్టింగ్ పాయింటే ఉండాలి, ఒక ఎండింగ్ పాయింటే ఉండాలి. సో 1 ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్, 4 ఈజ్ ద ఎండింగ్ పాయింట్ ఈ ప్రాజెక్ట్కి. సో నెక్స్ట్, ఈచ్ యాక్టివిటీ రిప్రజెంటెడ్ బై వన్ అండ్ ఓన్లీ వన్ యారో ఇన్ ది నెట్వర్క్. సో ప్రతి యాక్టివిటీని నేను ఇలాగా యారోతో రిప్రజెంట్ చేస్తాను. ఎవ్రీ యాక్టివిటీ మస్ట్ హ్యావ్ వన్ ప్రిసీడింగ్ ఆర్ టైల్ ఈవెంట్, వన్ సక్సీడింగ్ ఆర్ హెడ్ ఈవెంట్. సో ఈ ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఈవెంట్స్ నేను సైకిల్తో రిప్రజెంట్ చేస్తాను. ఈ 1 and 2 అనే ఉంది, ఈ 1 నేను ప్రిసీడింగ్ ఈవెంట్ అంటాను, 2ని సక్సీడింగ్ ఈవెంట్ అంటాను. ఎందుకు ప్రిసీడింగ్ సక్సీడింగ్ అంటున్నామంటే, ఫస్ట్ ఈజ్ ఫౌండేషన్, సెకండ్ వన్ ఈజ్ లేయింగ్ ఆఫ్ పిల్లర్స్. ముందు ఫౌండేషన్ వేయాలా, పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేయాలంటే, ఫౌండేషన్ లేకుండా మనం పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేయలేం. సో బిఫోర్ ది లేయింగ్ ఆఫ్ పిల్లర్స్ ద ఫస్ట్ స్టెప్ షుడ్ బి ది లేయింగ్ ఆఫ్ ఫౌండేషన్. సో పిల్లర్స్ వేసే ముందు ఫౌండేషన్ వేయాలి. అంటే పిల్లర్స్ అనేది సక్సీడింగ్ ఈవెంట్. అంటే మనం ఫౌండేషన్ వేస్తే కానీ పిల్లర్స్ వేయలేము. అంటే బిఫోర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ పిల్లర్స్ ద ఫౌండేషన్ షుడ్ బి కంప్లీటెడ్. పిల్లర్స్ వేసే ముందే మనకి ఫౌండేషన్ యొక్క కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వాలి. సో దాన్ని 1 to 2తో రిప్రజెంట్ చేస్తాం. దీంట్లో 1 అంటే ప్రిసీడింగ్ ఈవెంట్, 2 సక్సీడింగ్ ఈవెంట్. సక్సీడ్ అంటే కంప్లీట్ అయిపోయిన ఈవెంట్. అంటే ఆ ముందు ప్రిసీడింగ్ ఈవెంట్ లేకుండా సక్సీడింగ్ ఈవెంట్ అనేది కంప్లీట్ అవ్వదు. సో ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మీకు అప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది, సమ్ స్టార్ట్ అయినప్పుడు. సో ఎన్ ఈవెంట్ ఈస్ నాట్ కంప్లీట్ అంటిల్ ఆల్ యాక్టివిటీస్ లీడింగ్ టు ఇట్ ఆర్ కంప్లీట్. సో ఈవెంట్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవ్వదో అన్ని యాక్టివిటీ దానికి అటాచ్ అయితే కానీ. సో విల్ గో విత్ ది బేసిక్ థియరీ. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ చేసినప్పుడు అర్థమవుతాయి. సో యూ కెన్ గో విత్ ద రెఫరెన్స్.
So I have discussed about the two things in product management. So one is the POT and second one is the CPM. So POT, the other name for POT is Program Evaluation and Review Technique. So it is an statistical tool. So ఇది ఒక స్టాటిస్టికల్ టూలు. సో హియర్ వీ యూజ్ ఇన్ ద ప్రోడక్ట్ మేనేజ్మెంట్, దీన్ని మనం ప్రోడక్ట్ మేనేజ్మెంట్లో యూజ్ చేస్తాం. బై యూజింగ్ దిస్ వీ కెన్ evaluate and review the progress from time to time. సో ఈ టూల్ ద్వారా మన ప్రాజెక్టు ఎంతవరకు అయింది, ఎంత ప్రోగ్రెస్కి వచ్చింది, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, సో మన ప్రోగ్రెస్ మన వర్క్ సరిగ్గా జరగకపోతే సో వాట్ ఆర్ ద స్టెప్స్ వీ హ్యావ్ టు డూ, అంటే మన వర్క్ డైవర్ట్ అయిపోతుందంటే కనుక దాన్ని ఏం చేయాలి, సో దాన్ని ఎలా ట్రాక్లో తీసుకురావాలి దాని గురించి మనకి పట్ అనేది సిస్టమేటిక్గా అండ్ డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ప్రోగ్రామ్ను మనం ప్రాజెక్ట్ అని కూడా అనొచ్చు. సో ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్ అంటాం, లేదా ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ project evaluation. Evaluation means we will go for checking and we will go for the reviewing. So whether the things are implementing as per the plan, మనం ప్లాన్ చేసిన విధంగా జరుగుతున్నాయా లేదా, జరగకపోతే we will make some necessary steps to correct it. సో ఇక్కడ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఏ ప్రాజెక్ట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ విత్ ఏ స్పెసిఫిక్ గోల్ ఆక్యుపైయింగ్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. సో ఒక కొన్ని సెట్ ఆఫ్ యాక్టివిటీస్ కొంత సెట్ ఆఫ్ టైంని ఆక్యుపై చేసిన దాన్ని మనం ప్రాజెక్ట్ అని అంటాం. అది చిన్నది అవ్వచ్చు, పెద్ద అవ్వచ్చు. ఇట్ మే బి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ బిల్డింగ్, రోడ్స్, మ్యారేజ్, పిక్నిక్. సో వాటర్ మే బి ద థింగ్ వీ కెన్ గో ఫర్ ఆల్ ది టైప్స్ విత్ ద పట్ డయాగ్రామ్. సో మనం ఇంట్లో చేసే ప్రతి చిన్న పని కూడా మనకు కావాలంటే పట్ డయాగ్రామ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో మన డైలీ లైఫ్లో జరిగేవి, సో మార్నింగ్ లేచిన నుంచి ఈవినింగ్ పడుకునే వరకు మన లైఫ్ని వీ కెన్ రిప్రజెంట్ బై యూజింగ్ ద పాట్ ఆర్ సిపిఎం. పాట్తో కానీ సిపిఎంతో కానీ మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో పాట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ఎస్టిమేటింగ్ ది టైమ్ ఫర్ డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఆర్ ఏ ప్రాజెక్ట్. ఒక ప్రోగ్రాంలో కానీ ప్రాజెక్ట్లో కానీ ప్రతి స్టేజ్కి ఎంత టైం తీసుకుంటుందో దాని గురించే మనం పాట్ని యూజ్ చేస్తాం. అండ్ ఫైండ్ అవుట్ వాట్ ది క్రిటికల్ పాత్ ఈస్ విచ్ కన్జ్యూమ్స్ ది మ్యాక్సిమం రిసోర్సెస్. సో ఇక్కడ క్రిటికల్ పాత్ అనేది మీకు ప్రాబ్లమెట్లోకి వెళ్ళాక అర్థమవుతుంది. సో ఇక్కడ ప్రతి పార్ట్ ఆఫ్ టైంలో ఎంత టైం పడుతుంది, ఎంత అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ రిక్వైర్ అవుతున్నాయి, ఇదంతా చేయడానికి మనం పాట్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ ఇట్ మే టేక్ 6 months. సో అరవైగా 6 months తీసుకోవచ్చు. ఇఫ్ ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ 3 months 4 monthsలో బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ద కాస్ట్ విల్ ఇంక్రీజ్. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే బికాస్ ఐ హ్యావ్ టు ఎంప్లాయ్ మోర్ నెంబర్ ఆఫ్ లేబర్, ఎక్కువ నెంబర్ ఆఫ్ లేబర్ని పెట్టుకుంటాను, తక్కువ టైంలో కంప్లీట్ చేసుకోవడం కాబట్టి కాస్ట్ అవుతుంది. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. సో దీన్ని ఎందుకు యూజ్ చేశారంటే ద ఫస్ట్ డెవలప్డ్ బై ద యూఎస్ నేవీ 1950s. సో దీన్ని యూఎస్ నేవీ వాళ్ళు 1950sలో డిస్కవర్ చేశారు ఇన్ కంజక్షన్ విత్ ద సిపిఎం. అంటే పాట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయకముందే సిపిఎం మెథడ్ అనేది ఉంది, బట్ సిపిఎం మెథడ్ అనేది దీనికి అప్లై అవ్వట్లేదు. ఎందుకంటే పాట్ వాజ్ యూజ్డ్ ఇన్ 1957 యాజ్ ఎ మెథడ్ ఆఫ్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ది పొలారిసిస్ మిసైల్ ప్రోగ్రామ్. సో వరల్డ్ వార్ 2 తర్వాత కొన్ని టైప్ ఆఫ్ మిజైల్స్ డెవలప్ చేసింది యూఎస్ నేవీ. ఆ మిజైల్స్ డెవలప్మెంట్కి, టెస్టింగ్కి, కంట్రోలింగ్కి ఎంత టైం పడుతుంది, ఎంత కాస్ట్, ఎంత అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎన్ని ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది అనే దాన్ని ఎస్టిమేట్ చేయడం గురించి ఈ పాట్ని మనం ఇంప్లిమెంట్ చేశారు. సో దీంట్లో బూస్, ఎలియన్ అండ్ హ్యామిల్టన్ అనే 2 persons యూఎస్ నేవీతో కలిపి ఈ పాట్ అనే మోడల్ని డెవలప్ చేశారు. ద ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ ది కోఆర్డినేషన్ ఆఫ్ thousands ఆఫ్ కాంట్రాక్టర్స్ అండ్ ఏజెన్సీస్. విత్ ది హెల్ప్ ఆఫ్ పాట్ ది ప్రాజెక్ట్ కంప్లీటెడ్ 2 years అహెడ్ ఆఫ్ స్కెడ్యూల్. అంటే వాళ్ళు స్కెడ్యూల్ చేసుకున్న దానికంటే 2 years ముందుగానే అయిపోయింది. ఎలా అయిపోయిందంటే బికాస్ దే అప్లైడ్ ది పాట్. ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్. రివ్యూ అంటే ఎవాల్యుయేట్ చేస్తున్నారు, ఈ స్టెప్కి ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలం, ఎంత ముందు కంప్లీట్ చేయగలం, సో అని మనం ఎస్టిమేట్ చేసుకుంటాం. ఆ ఎస్టిమేట్ చేసుకుని సరిగ్గా జరుగుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు కంప్లీట్ ఏ వర్క్ విత్ ఇన్ 5 days. 5 daysలో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. బట్ వాట్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ కంప్లీటింగ్ ద వర్క్ ఇన్ 3 days? 3 daysలో కంప్లీట్ చేయడానికి పాసిబిలిటీ ఎంత అంటే 3 daysలో కంప్లీట్ ఒక ఛాన్స్ ఉందా,
వర్కర్స్ని పెంచిన, వర్కింగ్ అవర్స్ పెంచిన కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది అంటే కనుక దెన్ ఐ విల్ ఎంప్లాయ్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కర్స్. ఎక్కువ వర్కర్స్ ఎంప్లాయ్ చేసుకుంటాను, ఎక్కువ టైం వాళ్ళ చేత వర్క్ చేస్తే 3 డేస్లో కంప్లీట్ అవుతుందని తెలిసింది అండ్ ఐ విల్ గో విత్ దట్. సో అలా చేద్దాం అనుకుంటాను. బట్ ఐ విల్ గో ఫర్ రివ్యూవింగ్. ప్రతిరోజు రివ్యూ చేసుకుంటాను. 3 డేస్లో వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ డేకి ఎంత వర్క్ అయింది, సెకండ్ డేకి ఎంత వర్క్ అయింది, థర్డ్ డేకి ఎంత వర్క్ అయింది. సో ఐ విల్ గో ఆన్ రివ్యూవింగ్ వెదర్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ యాజ్ పర్ ద ప్లాన్డ్. సో ఇలా వీళ్ళు ప్లాన్ చేసుకోవడం వల్ల వీళ్ళ చేసుకున్న షెడ్యూల్ కంటే 2 ఇయర్స్ ముందుగానే కంప్లీట్ అయింది. సో ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ PERT ఏంటంటే, సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది గ్రాఫికల్ డిస్ప్లే ఆఫ్ ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా గ్రాఫికల్గా ఇలాగా సర్కిల్స్ యారోస్తో రిప్రజెంట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఎన్ 3 టైమ్ ఎస్టిమేట్. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్ ఉంటాయి. సో TP, TM and T0. సో పెసిమిస్టిక్ టైం, ఆప్టిమిస్టిక్ టైం అండ్ మోస్ట్ లైక్లీ టైం. సో మోస్ట్ లైక్లీ టైం అంటే జనరల్గా ఒక వర్క్ కంప్లీట్ చేయాలంటే ఎంత టైం పడుతుందో అది మోస్ట్ లైక్లీ టైము. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన వర్క్ అంటే అది త్వరగా కంప్లీట్ అయిపోతే అది ఆప్టిమిస్టిక్. లేదు మనం ఎక్స్పెక్ట్ చేసిన వర్క్ అంటే అది లేట్గా కంప్లీట్ అయితే అది పెసిమిస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ ఫ్రమ్ అవర్ క్యాంపస్ టు సామర్లకోట. సో మన క్యాంపస్ నుంచి సామర్లకోటకి వెళ్దాం అనుకున్నారు. సో జనరల్లీ ద వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈస్ గోయింగ్ టు ఏ బైక్. సో బైక్ మీద వెళ్దాం అనుకున్నారు. సో జనరల్లీ బైక్ మీద వెళ్తే ఇట్ విల్ టేక్ 15 minutes. సో 15 minutes టైం తీసుకుంటుంది. సో దట్ 15 minutes ఈజ్ ది మోస్ట్ లైక్లీ టైం. ఫర్ ఎగ్జాంపుల్, బైక్ మీద వెళ్తున్నారు, చాలా స్పీడ్గా వెళ్తున్నారు అండ్ రోడ్ కూడా చాలా ఖాళీగా ఉంది. సో మనకి ఎటువంటి ట్రాఫిక్ లేదు. అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ టేక్ 10 minutes. అంటే మీరు 15 minutes ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ 10 minutesలోనే వెళ్ళిపోయారు. అంటే 5 minutes ముందుగానే వెళ్ళిపోయారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఆప్టిమిస్టిక్ టైం. దట్ మీన్స్ విత్ ది లెస్ నెంబర్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ రీచ్ యువర్ టార్గెట్. అంటే తక్కువ టైంలోనే మీ యొక్క టార్గెట్ని మీరు అచీవ్ చేశారు. అది T0 ఆప్టిమిస్టిక్ టైం. నెక్స్ట్ TP పెసిమిస్టిక్ టైం. సో మామూలుగా 15 minutes పడుతుంది, బట్ మీరు వెళ్ళినప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయింది, రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. అప్పుడు ఇట్ మే టేక్ 25 to 30 minutes. అది పెసిమిస్టిక్ టైం. బట్ మనం ఎక్స్పెక్ట్ చేయగలం అంటే ఎక్స్పెక్ట్ చేయలేం. ట్రాఫిక్ లేకపోతే 15 minutesలో వెళ్ళొచ్చు. జనరల్ కండిషన్ ఉంటే 15 minutesలో వెళ్ళొచ్చు. ట్రాఫిక్ లేకుండా రోడ్ క్లియర్గా ఉన్న స్పీడ్గా వెళ్తే 10 minutesలో వెళ్ళొచ్చు. ట్రాఫిక్ ఉండి ఇదంతా వెళ్తే 20-25 minutes పట్టచ్చు. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్. మనం ప్రిడిక్ట్ చేయాలి అంత టైం పడుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి ప్రాజెక్ట్కి ముందుగా కంప్లీట్ అయితే అంత టైం తీసుకుంటుంది, లేట్గా కంప్లీట్ అయితే అంత టైం తీసుకుంటుంది, ఎర్లీగా కంప్లీట్ అయితే ఎంత టైం తీసుకుంటుంది అనే దాన్ని మనం ఎస్టిమేట్ చేస్తాం. సో దాన్నే మనం ఇక్కడ PERT టైం అని అంటాం. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద వాట్ ఇఫ్ అనాలిసిస్. సో వాట్ ఇఫ్ మీన్స్, సో ఇలా కంప్లీట్ అయితే అంత టైం పడుతుంది. సో ఇఫ్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్, వాట్ విల్ బి ద టైం టేకెన్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ యూజ్డ్ ఫర్ రీస్కెడ్యూలింగ్ ద యాక్టివిటీస్. రీస్కెడ్యూలింగ్ ఆఫ్ యాక్టివిటీస్ మీన్స్ మనం ఒక టైంకి ప్లాన్ చేసుకున్నాం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పి, బట్ వీ కెన్ స్టార్ట్ బిఫోర్ టు దట్ ప్రాజెక్ట్ ఆర్ వీ కెన్ స్టార్ట్ ఆఫ్టర్ టు దట్ ప్రాజెక్ట్. సో మనం కొన్ని కండిషన్స్ అన్నీ మనకి ఫిజిబుల్గా ఉంటే మనం అనుకున్న టైం కంటే ముందుగానే స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసిన టైం కంటే లేట్గా కూడా వీ కెన్ స్టార్ట్. సో దాన్నే మనం రీస్కెడ్యూలింగ్ అంటాం. అంటే మనం స్కెడ్యూల్ చేసుకున్న టైం కంటే ముందుగానే స్టార్ట్ చేయొచ్చు, లేదా లేట్గా అన్నా కానీ మనం స్టార్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రీస్కెడ్యూలింగ్ ఆఫ్ టైం. And these are the drawbacks which you can explain in the upcoming one. So next one is the CPM, critical path method. సో దీన్ని డ్యూ పాయింట్ అనాలిసిస్. సో మీరు ఎకనామిక్స్లో చూసే ఉంటారు డ్యూ పాయింట్ అనాలిసిస్ అని చెప్పి. సో ఈ డ్యూ పాయింట్ అనే పర్సన్ ఈ మెథడ్నే డెవలప్ చేశాడు 1957లో.
బట్ ఇది 1957 కంటే ముందుగానే ఉంది మెథడ్. బట్ ఇది ఈ ఒక కొత్త కన్స్ట్రక్షన్ ఆఫ్ కెమికల్ ప్లాంట్ని యూజ్ చేసినప్పుడు దీన్ని అప్లై చేయడం వల్ల ఇది ఆ టైంలో ఉంది. బట్ ఇది అన్అఫీషియల్గా అయితే కనుక 1957 కంటే ముందు నుంచే ఎగ్జిస్టెన్స్లో ఉంది. సో బిఫోర్ ద పోర్ట్ సిపిఎం అయితే ఎగ్జిస్టెన్స్లో ఉంది. బట్ అఫీషియల్గా అయితే కనుక ఇది 1957లో వచ్చింది. సో దీన్ని ఎప్పుడు అప్లై చేశారంటే ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ కెమికల్ ప్లాంట్ అండ్ మెయింటెనెన్స్ షట్ డౌన్. సో కెమికల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ ఎంత టైం పడుతుంది, మెయింటెనెన్స్ కోసం కంపెనీస్ క్లోజ్ చేస్తారు. సో అప్పుడు అంత టైం పడుతుంది అనే దాన్ని ఎస్టిమేట్ చేయడం కోసం క్రిటికల్ పాత్ మెథడ్ని యూజ్ చేశారు. సో సిపిఎం డస్ నాట్ ఇన్కార్పొరేట్ ద అన్సర్టనిటీస్ ఇన్ జాబ్ టైమ్స్. సో సర్టనిటీ అంటే ఏంటి, అన్సర్టనిటీ అంటే ఏంటి? సర్టనిటీ మీన్స్ వీ విల్ నో వాట్ విల్ హ్యాపెన్, వీ కెన్ ప్రిడిక్ట్. అన్సర్టనిటీ అంటే మనకి ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. సో టేక్ ది కేస్ ఆఫ్ కరోనా, ఇట్ ఈస్ ఆఫ్ అన్సర్టనిటీ కండిషన్. సో నెక్స్ట్ మంత్ మొత్తం తగ్గిపోవచ్చు లేదా పెరగచ్చు, వీ కెనాట్ ప్రిడిక్ట్. సో ఇక్కడ కూడా అన్సర్టనిటీ అంటే వీ కెనాట్ ప్రిడిక్ట్. సో ఇక్కడ సిపిఎం ఎప్పుడు కూడా ఇట్ విల్ నాట్ ఇన్కార్పొరేట్ ద అన్సర్టనిటీస్ ఇన్ జాబ్ టైమ్స్. సో ఈ జాబ్కి అన్సర్టనిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది తెలియకపోవడం లాంటివి ఇది టాలరేట్ చేయదు. సో మనం ఎప్పుడు అనుకుంటే అప్పటికే స్టార్ట్ అయిపోతుంది, అప్పటికే ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ ఎప్పుడు కూడా మనకి సింగిల్ టైం ఎస్టిమేటే ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ద పార్ట్, అది మీరు పార్ట్లో చూసినట్టయితే ఏమవుతుంది, 3 టైం ఎస్టిమేట్స్ ఉన్నాయి. T0 ఆప్టమిస్టిక్ టైం, టీఎం మోస్ట్ లైక్లీ టైం, టీపీ పెసిమిస్టిక్ టైం. ఇక్కడ ఓన్లీ సింగిల్ టైం ఎస్టిమేటే ఉంటుంది. అదే టైంకి స్టార్ట్ అవుతుంది, అదే టైంకి ఎండ్ అవుతుంది. కొంచెం ముందుగా స్టార్ట్ అయితే తక్కువ టైంలో కంప్లీట్ అవ్వచ్చు, కొంచెం లేట్గా స్టార్ట్ అయితే ఎక్కువ టైంలో కంప్లీట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వెంట్ టు ఏ మూవీ థియేటర్, సో మనం మూవీ థియేటర్కి వెళ్ళాం, మోస్ట్ లైక్లీగా మ్యాట్నీ షోకి వెళ్ళాం అనుకోండి. సో 2:30కి షో స్టార్ట్ అవుతుంది, అది మోస్ట్ లైక్లీ టైం. ఒకసారి 5 minutes ముందుగా సినిమా స్టార్ట్ అయిపోవచ్చు, అది ఆప్టమిస్టిక్ టైం. అప్పుడు ఏమవుతుంది, 5 minutes ముందుగానే సినిమా అయిపోతుంది. పెసిమిస్టిక్ టైం, ఏదో ప్రొడక్ట్లో ప్రాబ్లమ్ ఉండో, శాటిలైట్లో ప్రాబ్లమ్ ఉండో, ఒక 10 minutes మూవీ లేట్గా స్టార్ట్ అయింది, అంటే 2:40 స్టార్ట్ అయింది, అప్పుడు అది పెసిమిస్టిక్ టైం. బట్ క్రిటికల్ పాత్ మెథడ్లో అలాంటి టైం ఎస్టిమేట్స్ ఉండవు. ఇక్కడ ఓన్లీ సింగిల్ టైం ఎస్టిమేటే ఉంటుంది. ఏ టైం కనుక్కుంటే ఆ టైంకే స్టార్ట్ అవుతుంది, ఏ టైం కనుక్కుంటే ఆ టైంకే ఎండ్ అవుతుంది. సో సిపిఎం ఈజ్ కామన్ యూజ్డ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ ద కన్స్ట్రక్షన్, ఏరోస్పేస్, డిఫెన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. సో దీన్ని కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, ఏరోస్పేస్లో, డిఫెన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, ప్రతి ఫీల్డ్లో కూడా దీన్ని అప్లై చేస్తారు. ప్లాంట్ మెయింటెనెన్స్లో కూడా. సో ప్లాంట్ క్లోజ్ చేసిన తర్వాత ఎన్ని డేస్ మెయింటెనెన్స్ పడుతుంది. సో మన ప్లాంట్ ఎన్వెల్ షట్ డౌన్ చేయాలి అంటే ప్రొడక్షన్ ఎన్వెల్ ఆగిపోతుంది, ఒక్కో రోజుకి ఎంతెంత లాస్ వస్తుంది ప్రొడక్షన్ అవ్వకపోతే, ఆ లాస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దానికి కూడా మనకు సిపిఎం యూస్ చేసి మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఎనీ ప్రాజెక్ట్ విత్ ఇంటర్ డిపెండెంట్ యాక్టివిటీస్ కెన్ అప్లై దిస్ టైప్ ఆఫ్ మ్యాథమెటికల్ అనాలిసిస్. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయిన అనాలిసిస్కి కూడా మనం దీన్ని అప్లై చేయొచ్చు. సో ఇందాక చెప్పిన ఎగ్జాంపులే, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, మనం స్లాబ్ వేయడానికి ముందు ఏం కంప్లీట్ అయ్యి ఉండాలి, పిల్లర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. పిల్లర్స్ కంప్లీట్ అవ్వకుండా మనం స్లాబ్ వేయలేము. పోనీ పిల్లర్స్ కంప్లీట్ అవ్వాలంటే ముందు మనం ఏ యాక్టివిటీ కంప్లీట్ అయ్యి ఉండాలి, పిల్లర్స్ కంప్లీట్ అవ్వాలంటే ముందు ఫౌండేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఫౌండేషన్ కంప్లీట్ అయితే కానీ పిల్లర్స్ వేయలేము, పిల్లర్స్ వేస్తే కానీ స్లాబ్ వేయలేము. సో ఇలాగా ఇంటర్ డిపెండెంట్ యాక్టివిటీస్ మీద డిపెండ్ అయ్యే ప్లాట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం మ్యాథమెటికల్ అనాలిసిస్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. అంటే సిపిఎం ఉపయోగించి మనం వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాజెక్ట్. సో ఎనీ ప్రాజెక్ట్ విత్ ఇంటర్ డిపెండెంట్ యాక్టివిటీస్. సో దీన్ని ఫస్ట్ టైం ఎక్కడ అప్లై చేశారంటే కనుక స్కై స్కాపర్ డెవలప్మెంట్ ఇన్ 1996 వైల్ కన్స్ట్రక్టింగ్ ది ఫార్మర్ వరల్డ్ ట్రేడ్ ట్విన్ టవర్స్ సెంటర్ ఇన్ న్యూయార్క్. సో ఐ థింక్ 2004లో జార్జ్ బుష్ స్కూల్ చేసిన ట్విన్ టవర్స్ అయితే ఉన్నాయో వాటి కన్స్ట్రక్షన్ని, అలాగే స్కై స్కాపర్ కన్స్ట్రక్షన్లో వీటిని అప్లై చేయడం జరిగింది సిపిఎం టెక్నిక్ని. క్రిటికల్ పాత్ మెథడ్ అజ్యూమ్స్ ది టైమ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ అన్ యాక్టివిటీ విచ్ కెన్ బి ప్రిడిక్టెడ్ ఫెయిర్లీ యాక్యురేట్లీ. ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో యాక్యురేట్గా ఎస్టిమేట్ చేయడం కోసమే యాక్యురేట్గా ఎస్టిమేట్ చేయగలదు క్రిటికల్ పాత్ మెథడ్ అనేది. పార్ట్ అనేది ఎస్టిమేట్ చేయదు. ఎందుకు సిపిఎం ఎస్టిమేట్ చేయగలదో పార్ట్ ఎస్టిమేట్ చేయలేదు అంటే కనుక సిపిఎం అనేది జనరల్ ప్లాట్స్కి యూజ్ చేస్తాం, అంటే ఇంతకుముందు చేసిన ప్లాట్స్కి మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ డ్యామ్, ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంతకుముందు కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్కి ఎంత టైం పట్టిందో దీనికి కూడా అంత టైం పడుతుంది, డిపెండ్ అపాన్ ద సైజు.
ఆ డ్యామ్ ఈ డ్యామ్ ఒకేసారి అయితే కనుక దానికంత టైం పడుతుందో దీనికంత టైం పడుతుంది. ఇప్పుడు ఐ వాంట్ టు డిస్కవర్ వ్యాక్సిన్ ఫర్ కరోనా, కరోనాకి వ్యాక్సిన్ డిస్కవర్ చేద్దాం అనుకున్నాను. ఇంతకుముందు ఇప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ డిస్కవర్ చేయలేదు కాబట్టి దీనికి ఎంత టైం పడుతుందో చెప్పలేం. అదే ఇంతకుముందు డిస్కవర్ చేస్తుంటే దాన్ని బేస్ చేసుకుని మనం దీన్ని ఎస్టిమేట్ చేయొచ్చు. సో ఇట్ విల్ టేక్ 3 months, 6 months ఆర్ 9 months. సో అలాంటి అన్సర్టనిటీ ఉన్న ప్రోడక్ట్స్కి అయితే న్యూ ప్రోడక్ట్స్కి పార్ట్ అప్లై చేస్తాం. సర్టనిటీ ఉన్న ప్రోడక్ట్స్కి రెగ్యులర్ ప్రోడక్ట్స్కి మనం పార్ట్ని సిపిఎంని అప్లై చేస్తాం. So these are the advantages which we can which are self-explanatory. So the next one is the basic terminology of CPM. So is CPM oka basic terminology, we will go with that. So first one is the event. So an event is a specific instant of time which indicates the beginning of activity or ending of activity, is also known as the junctional node. ఈ దీన్నే మనం ఈ సర్కిల్నే మనం ఈ సర్కిల్ని మనం వి కాల్ ఇట్ యాజ్ ద ఈవెంట్ అని అంటాం ఆర్ నోడ్ అని అంటాం. సో దీన్ని మనం సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాము అండ్ ఆ ఈవెంట్ని ఒక నెంబర్తో రిప్రజెంట్ చేస్తాం. సో దీని అంతటిని కూడా ఈవెంట్ అని అంటాం. ఏ టు బి అనేది ఒక ఈవెంట్. బి అనే యాక్టివిటీ, బి అనేది కంప్లీట్ అవ్వాలంటే ముందు ఏ కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే బికి ఎక్కడి నుంచి ఉంది కనెక్షన్, ఏరో కనెక్షన్ అనేది ఏ దగ్గర నుంచి ఉంది. సో ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ద బి వీ హ్యావ్ టు కంప్లీట్ ద ఏ. బి కంప్లీట్ అవ్వాలంటే ఏ అనేది కంప్లీట్ అవ్వాలి. సో దిట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఏ సర్కిల్. సో అన్ ఈవెంట్ ఈస్ ద స్పెసిఫిక్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ విచ్ ఇండికేట్స్ ద బిగినింగ్ ఆర్ ఎండింగ్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీని ఏదైతే ఇండికేట్ చేస్తామంటే యారోతో ఇండికేట్ చేస్తాం యాక్టివిటీని. సో ఇక్కడ చూడండి, అన్ ఈవెంట్ ఈజ్ ఏ స్పెసిఫిక్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ విచ్ ఇండికేట్స్ ద బిగినింగ్ ఆర్ ఎండింగ్ ఆఫ్ అన్ యాక్టివిటీ. యాక్టివిటీ ఎక్కడ బిగిన్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అంటే ఏ అనే సర్కిల్ దగ్గర నోడ్ దగ్గర యాక్టివిటీ బిగిన్ అవ్వాలి, బి అనే నోడ్ దగ్గర యాక్టివిటీ ఎండ్ అవ్వాలి. సో దీన్ని టోటల్గా ఒక ఈవెంట్ అని అంటాం. సో ఇలాంటిది మనం సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాము. ఈ ఈవెంట్కి మనం నెంబరింగ్ ఇచ్చుకుంటాం. ఏ టు బి అనే ఒక ఈవెంట్, దీనికి మనం నెంబరింగ్ ఇచ్చుకుంటాం. అలాగే బి టు సి ఒక ఈవెంట్, దీనికి యాక్టివిటీ 2. నెక్స్ట్ సి టు డి ఒక ఈవెంట్, దీనికి యాక్టివిటీ ఈవెంట్ 3 అని చెప్పి నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్, సో దీన్ని మనం ఈవెంట్ అని అంటాం. సో ఇవన్నీ మీకు సమ్లోకి వెళ్తే కనుక అర్థమవుతాయి. సో యాక్టివిటీ మీన్స్ ఎవ్రీ ప్రాజెక్ట్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపరేషన్స్ ఆర్ టాస్క్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ద యాక్టివిటీ. సో ప్రతి ప్రాజెక్ట్లోని కొన్ని టైప్ ఆఫ్ ఆపరేషన్స్ జాబ్స్ ఉంటాయి. అలాంటి దాన్నే మనం వి కాల్ ఇట్ యాజ్ ద యాక్టివిటీ. ఒక ఈవెంట్లో ఒక యాక్టివిటీ ఉండొచ్చు, 2 నెంబర్ ఆఫ్ యాక్టివిటీ ఉండొచ్చు. సో ఇట్ మే కన్సిస్ట్ ఆఫ్ 1 యాక్టివిటీ ఆర్ 2 ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తీసుకోండి, దాంట్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ వాల్స్ అనేది ఒక ఈవెంట్. సో ఈవెంట్స్ అంటే ఒక మనిషి వాళ్ళని అంటది, అంటే ఫౌండేషన్ ఒక ఈవెంట్, లేయింగ్ ఆఫ్ పిల్లర్స్ ఒక ఈవెంట్, స్లాబ్ ఒక ఈవెంట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ వాల్స్ ఒక ఈవెంట్, ప్లంబింగ్ వర్క్ ఒక ఈవెంట్, ఎలక్ట్రికల్ వర్క్ ఒక ఈవెంట్. అంటే ఇవన్నీ కూడా ఈవెంట్స్. ఇలాగా గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్ వేస్తే మనకు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. అంటే ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ఈవెంట్స్. ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ మనం ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తాం. సో ఎలక్ట్రికల్ వర్క్లో ఫస్ట్ మనం ఏం చేస్తాం, సో వాల్ అయితే ఉందో దానికి హోల్ డిగ్ చేస్తాం, హోల్ బరో చేస్తాం. ఆ హోల్ చేసి అందులో మనం ఎలక్ట్రికల్ పైప్స్ వేసుకుంటాం, వైరింగ్ చేసుకుంటాం, కరెక్షన్స్ ఇచ్చుకుంటాం, స్విచ్ బోర్డ్స్ బిగిస్తాం. ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీస్. అంటే ఒక ఈవెంట్లో చాలా టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఆ ఈవెంట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అనే దాన్ని యారోస్తో మనం రిప్రజెంట్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద క్రిటికల్ పాత్. సో ద క్రిటికల్ పాత్ ఈజ్ ద పాత్ విచ్ కన్జ్యూమ్స్ ద maximum amount of time or resources. It is the part which has the zero slack. సో ఇక్కడ మనం క్రిటికల్ పాత్ అని చెప్పి ఒక పాత్ ఉంటుంది అన్నమాట. ఆ పాత్లో మనకి ఎక్కువ టైము
కన్జ్యూమ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇదే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అవుతుంది, ఎందుకంటే అందరికీ ఐడియా ఉంటుంది. మిగిలిన మనం ఏ సైంటిఫిక్ టర్మ్ చెప్పినా కానీ మీకు అర్థమకపోవచ్చు. సో ఒక 2 డేస్లో ఫౌండేషన్ వేస్తాము, తర్వాత పిల్లర్స్ వేస్తాం. పిల్లర్స్ వేసిన వెంటనే మనం స్లాబ్ వేస్తామంటే అయ్యం, ఎందుకంటే పిల్లర్స్కి వాటరింగ్ చేయాలి, పిల్లర్స్ స్ట్రెంతన్ అవ్వాలి. కొన్ని వెంటనే వేస్తే ఏమవుతుందంటే బిల్డింగ్ వీక్ అయిపోద్ది, సో వెయ్యం. అదే వాల్ కన్స్ట్రక్షన్ తీసుకోండి, మొత్తం పిల్లర్స్ చేసిన 4 సైడ్స్ వాల్ ఒకసారి కన్స్ట్రక్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇటు ఒక 4 వర్కర్స్, అటో 4 ఉంటే 4 వర్కర్స్ 4 సైడ్స్లో కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, దానికి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఇంకా చెప్పాలంటే స్లాబ్ వేసాం, ఈరోజు స్లాబ్ వేస్తాము, నెక్స్ట్ డే వాల్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అంటే చేయడం కుదరదు, ఎందుకంటే స్లాబ్ వేసిన 21 డేస్ గ్యాప్ ఉండాలి. ఈ 21 డేస్ మనం తగ్గించగలమంటే తగ్గించలేము, తగ్గిస్తే ఏమవుతుంది, బిల్డింగ్ యొక్క స్ట్రెంత్ అనేది వీక్ అయిపోతుంది. సో ఇలా మనం ఏదైతే డిలే చేయలేమో, లేదా దేనికైతే మనకి మ్యాక్సిమం టైం రిక్వైర్ అవుతుందో, లేదా మ్యాక్సిమం టైప్ ఆఫ్ రిసోర్సెస్ తీసుకుంటుందో దాన్నే మనం క్రిటికల్ పాత్ అంటాం. సో ద పాత్ విచ్ కన్జ్యూమ్స్ ది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైమ్ ఆర్ రిసోర్సెస్. ఇప్పుడు స్లాబ్ తీసుకోండి, స్లాబ్ అనేది ఒక ఈవెంట్ అనుకోండి, ఆ ఈవెంట్లో స్లాబ్ వేయకముందు, స్లాబ్ వేసిన తర్వాత, స్లాబ్ వేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ తీసుకుంటుంది, స్లాబ్ వేసినంత కూడా చాలా టైం గ్యాప్ తీసుకుంటుంది. సో ఇదంతటిని కూడా మనం క్రిటికల్ పాత్తో రిప్రజెంట్ చేసుకుంటాం. అంటే దేన్నైతే ఎక్కువ టైము ఎక్కువ రిసోర్స్ కన్జ్యూమ్ చేస్తుందో దాన్ని మనం క్రిటికల్ పార్ట్ మెథడ్ అని అంటాం. ఇప్పుడు క్రిటికల్ యాక్టివిటీస్, ఈ క్రిటికల్ పాత్లో మనకి ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటిలో మనం క్రిటికల్ యాక్టివిటీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ తీసుకోండి, 1 to 2, 2 to 3, 3 to 4. సో 1 అనేది స్టార్టింగ్ పాయింట్, 4 ఎండింగ్ పాయింట్. ఇది మనకి కొంచెం గేమ్ స్టెప్లో కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో 4 రీచ్ అవ్వాలంటే మనకు రూట్సే ఉన్నాయి, 1 to 2, 2 to 4 ఇదొక రూటు, 1 to 2, 2 to 4, లేదా 1 to 2, 2 to 3, 3 to 4 ఇదొక రూటు. నేను 4కి వెళ్ళాలంటే 2 నుంచి కూడా వెళ్ళొచ్చు, 2 నుంచి 3కి వెళ్ళి 3 నుంచి 4కి వెళ్ళొచ్చు, లేదా 2 నుంచి 4కి కూడా వెళ్ళొచ్చు. సో అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, ఇది ఎండింగ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనకి క్రిటికల్ పాత్ ఏమవుతుందంటే ఈ 1 నుంచి 4 దాకా, సో ఐ ఇండికేట్ ద 1 to 2కి వెళ్ళాలంటే ఇది ఒక పాత్, 2 to 3 ఒక పాత్, 2 to 4 ఒక పాత్. ఈ 1 to 2 డబుల్ ఆర్తో రిప్రజెంట్ చేశాను, 2 to 4 డబుల్ ఆర్తో రిప్రజెంట్ చేశాను. ఈ డబుల్ ఆర్తో రిప్రజెంట్ చేసిన పాత్ర మనం క్రిటికల్ పాత్ అంటాము. ఈ పాత్లో ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో 1, 2, 4 వీటన్నిటిని కూడా నేను క్రిటికల్ యాక్టివిటీస్ అని అంటాం. సో దట్ మీన్స్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కెనాట్ బి స్కిప్డ్. దీన్ని మనం స్కిప్ చేయలేము, దీని టైం కూడా మనం తగ్గించలేము. సో దాన్నే మనం క్రిటికల్ పాత్ అని అంటాం. క్రిటికల్ అంటే ఇంపార్టెంట్ పాత్, ఆ పాత్ మనకి ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఇట్ విల్ కన్జ్యూమ్ ది మెజారిటీ ఆఫ్ టైం. మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మ్యాక్సిమం టైం ఎప్పుడు తీసుకుంటుంది అంటే స్లాబ్ ముందు వరకు కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. బిఫోర్ ద స్లేయింగ్ ఆఫ్ స్లాబ్ ఇట్ విల్ టేక్ హై అమౌంట్ ఆఫ్ టైం. ఆఫ్టర్ ద స్లాబ్ అన్ని పనులు కూడా సైమల్టేనియస్గా అయిపోతాయి. ప్లంబింగ్ వర్క్ ప్లంబింగ్ కూడా చేసుకుంటారు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ కూడా చేసుకుంటాడు, వాల్స్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, ఈ డోర్స్ అండ్ విండోస్ ఒకటి ఫిక్స్ చేసుకుంటారు. సో ఏదైతే సైమల్టేనియస్గా వర్క్ అనేది అయిపోతూ ఉంటుంది. బట్ ఇవంతా కూడా మనం స్కిప్ చేయలేము, ఎందుకంటే మనం స్లాబ్ లేకుండా వాల్ కన్స్ట్రక్ట్ చేయకుండా మనం ఎలక్ట్రికల్ వర్క్ చేయలేము, ప్లంబింగ్ వర్క్ చేయలేము. అంటే ఈ కొన్ని టైప్ ఆఫ్ యాక్టివిటీస్ మనం డిలే అయిపోతూ ఉంటాయి, ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటాయి, ఎందుకంటే కంపల్సరీ యాక్టివిటీస్. అలాంటి స్కిప్ చేయలేని యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో అలాంటి వాటిని మనం క్రిటికల్ పాత్ అని అంటాము. ఆ క్రిటికల్ పాత్లో ఉన్న యాక్టివిటీస్ ఇప్పుడు 1 to 2, 2 to 4 క్రిటికల్ పాత్. ఇందులో ఏ యాక్టివిటీస్ ఉన్నాయి, 1, 2, 4 వీటిని మనం క్రిటికల్ యాక్టివిటీస్ అని అంటాం. టోటల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ 1, 2, 3, 4 యాక్టివిటీస్ ఉన్నాయి. ఇందులో 1, 2, 4 అనేది ఇంపార్టెంట్ యాక్టివిటీస్, వీటిని మనం స్కిప్ చేయలేం. 3 కావాలి స్కిప్ చేసుకుని తర్వాత చేసుకోవచ్చు. సో వీటిని మనం క్రిటికల్ యాక్టివిటీస్ అని అంటాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎర్లీ స్టార్ట్ టైం. సో ఈ
ఈ టెర్మినాలజీ గురించి ప్రత్యేకంగా ఒక సమ్ ఉంది, మన సమ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ టైమ్ అట్ విచ్ అన్ యాక్టివిటీ కెన్ స్టార్ట్ అండ్ ఇస్ క్యాల్కులేటెడ్ బై మూవింగ్ ఫ్రమ్ ఫస్ట్ టు ద లాస్ట్ ఈవెంట్ ఇన్ ది నెట్వర్క్ డయాగ్రామ్. ఎర్లీ స్టార్ట్ టైం అంటే మనం ఎస్టిమేట్ చేసిన టైం కంటే ఎర్లీగా స్టార్ట్ అయ్యే యాక్టివిటీ మనం ఎర్లీ స్టార్ట్ టైం అని అంటాము. ఎర్లీ ఫినిష్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మన క్యాంపస్, అక్నూ క్యాంపస్, ఇది సామలకోట. అక్నూ నుంచి సామలకోట వెళ్తాకే నాకు 15 minutes పడుతుంది. నేను ఇక్కడ 7కి స్టార్ట్ అయ్యాను అంటే సామలకోటకి వెళ్తాకి ఎంత అవుతుంది? 7:15. ఇప్పుడు ఎర్లీ ఫినిష్ టైం. ఎర్లీ ఫినిష్ టైం అంటే ఇట్ ఈస్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ టైమ్ అట్ విచ్ అన్ యాక్టివిటీ కెన్ ఫినిష్. ఎర్లీ ఫినిష్ టైం వస్తుంది అంటే ఎర్లీ స్టార్ట్ టైం ప్లస్ డ్యూరేషన్ ఆఫ్ ద యాక్టివిటీ. ఎర్లీ స్టార్ట్ టైం అంటే యాక్చువల్గా 7:10 స్టార్ట్ అవ్వాలనుకోండి. ఇక్కడ నేను యాక్చువల్లీ హ్యావ్ టు స్టార్ట్ అట్ 7:10, బట్ నాకు నా వర్క్ కంప్లీట్ అయిపోయింది, నేను 7కి రెడీ అయిపోయాను కాబట్టి నేను 7కే స్టార్ట్ అయిపోయాను అనుకోండి. నేను ఇప్పటికి 7:15కి వెళ్ళిపోయాను ఇక్కడ. అంటే నేను ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యాను ఆ టైము ప్లస్ నాకు పట్టే డ్యూరేషను కలిపితే కనుక వీ కెన్ గెట్ ద ఎర్లీ ఫినిష్ టైం. అప్పుడు నాకు ఎర్లీ ఫినిష్ టైం అనేది వస్తుంది. సో దట్ మీన్స్ ఎర్లీ ఫినిష్ టైం క్యాల్కులేట్ చేయాలంటే మనకి ఎర్లీ స్టార్ట్ టైం తెలిసి ఉండాలి. సో ఎర్లీ ఫినిష్ టైం ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే మనం స్టార్ట్ అయిన టైము ప్లస్ మనకు పట్టే డ్యూరేషన్. నేను 7కి స్టార్ట్ అయినా 15 minutes డ్యూరేషన్ పెడుతుంది అనుకోండి. సో 7:15 ఇస్ ద ఎర్లీ ఫినిష్ టైం. అలాగే మనం ఎర్లీ ఫినిష్ టైం బేస్ చేసుకుని ఎర్లీ స్టార్ట్ టైం కూడా ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సామలకోట వచ్చేలాగా 7:15 అయింది అంటే నేను అక్నూ క్యాంపస్ దగ్గర ఎన్ని గంటలకు బయలుదేరినా నాకు ఐడియా లేదు. బట్ సామలకోట వచ్చేలోకి కరెక్ట్గా వాచ్ చూసుకుంటే 7:15 అయింది. సామలకోట అక్నూ నుంచి సామలకోట వెళ్తే 15 minutes పడుతుంది. నాకు కరెక్ట్గా ఇక్కడికి వస్తే 15 minutes 7:15 అయింది. అంటే ఎన్ని గంటలకు బయలుదేరినట్టు అంటే 7:15 - 15 చేస్తే ఎంత వస్తుంది? 7 వస్తుంది. సో అలా కూడా మనం ఎర్లీ స్టార్ట్ టైం అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఈజ్ ద లేటెస్ట్ స్టార్ట్ టైం. సో ఇట్ ఈస్ ద పాసిబుల్ టైమ్ బై విచ్ అన్ యాక్టివిటీ కెన్ స్టార్ట్ వితౌట్ డిలేయింగ్ ది డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అంటే చూడండి మనకి ఇక్కడ మనకి దీన్ని లేటెస్ట్ స్టార్ట్ టైం అంటాం లేదా లేట్ స్టార్ట్ టైం ఆర్ లేటెస్ట్ స్టార్ట్ టైం అంటాం. దీనికి రెండు ఎండియన్స్ ఉన్నాయి, లేట్ స్టార్ట్ టైం ఆర్ లేటెస్ట్ స్టార్ట్ టైం. లేట్ స్టార్ట్ టైం ఆర్ లేటెస్ట్ టైం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 7కే బయలుదేరాను, ఇట్ విల్ టేక్ 15 minutes అండ్ ద టైమ్ ఈస్ 7:15. 7:15 కల్లా నేను రీచ్ అవ్వాలి. నేను మళ్ళీ అక్కడ సామలకోట నుంచి ఐ హ్యావ్ టు గో టు ఆదిత్య కాలేజ్కి వెళ్ళాలనుకోండి. సో పెద్దాపురం రోడ్, ఐ హ్యావ్ టు గో టు ఆదిత్య కాలేజ్. ఇక్కడికి నేను 7:30కి వెళ్ళాలనుకోండి. అంటే సామలకోట అక్నూ క్యాంపస్ నుంచి సామలకోట 15 minutes పడుతుంది. నెక్స్ట్ సామలకోట నుంచి ఆదిత్య క్యాంపస్కి ఇంకో 15 minutes పడుతుంది. సో టోటల్గా నా ట్రావెల్ టైం ఎంత? 30 minutes. సో మై టోటల్ ట్రావెల్ టైమ్ ఈస్ 30 minutes. అంటే 7కి బయలుదేరితే సామలకోట 7:15, అక్కడ నుంచి మళ్ళీ 15 minutes వస్తే కనుక 30 minutes వెళ్ళిపోగలను. సో ఇన్ కేస్ నేను 7కి బయలుదేరడం బదులు 7:05కి బయలుదేరాను, అప్పుడు ఏమవుతుంది? 7:05 15 minutes యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? సామలకోట వచ్చేలోకి 7:20 అవుతుంది. అలాగే 7:20కి సామలకోట వచ్చాను, అక్కడ 15 minutes యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? 7:35 అవుతుంది. అండ్ నాకు ఏమవుతుంది? నేను 7:30కి ఎగ్జాక్ట్గా అక్కడ ఉండాలి, బట్ నాకు ఎల్లోకి 7:35 అయిపోతుంది. సో వాట్ ఈస్ ద ఐడియా మీన్స్ నేను 7:05కి బయలుదేరినా కానీ నా కంప్లీషన్ టైం అంటే నేను 7:30కి రీచ్ అయిపోయేలా మనం ప్లాన్ చేసుకోవాలి.
మామూలుగా 7కి స్టార్ట్ అవుతాను, 7:15కి సామర్లకోట రీచ్ అవుతాను, 7:30కి ఆదిత్య క్యాంపస్ రీచ్ అవుతాను 15 మినిట్స్ టైంలో. బట్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ స్టార్ట్ అట్ 7:05 AM నేను 7:05కి స్టార్ట్ అయ్యాను. సో వాట్ విల్ హ్యాపెన్ మీన్స్ 5 మినిట్స్ ఇంక్రీజ్ అయిపోయింది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే లేటెస్ట్ స్టార్ట్ టైంలో మనం ఎన్ని గంటలకు స్టార్ట్ అయినా కానీ మన వర్క్ అనేది డిలే అవ్వకూడదు. సో ఇట్ ఈస్ ద లేటెస్ట్ పాసిబుల్ టైమ్ బై విచ్ అన్ యాక్టివిటీ కెన్ స్టార్ట్ వితౌట్ డిలేయింగ్ ది కంప్లీషన్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. ఇక్కడ 7కి స్టార్ట్ అవ్వచ్చు, 7:20కి స్టార్ట్ అవ్వచ్చు, 7:25కి స్టార్ట్ అవ్వచ్చు. బట్ ఐ షుడ్ రీచ్ ద ఆదిత్య క్యాంపస్ అట్ 7:30. నేను 7:30కి ఆదిత్య క్యాంపస్ రీచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 7:05కి రీచ్ అయ్యాను. ఇప్పుడు నేను ఎలా కవర్ చేయగలనంటే కొంచెం స్పీడ్ పెంచితే కనుక ఇక్కడ 7:15కి బదులు 7:17కి అన్నా, అంటే 2 మినిట్స్ లేట్తో నేను సామర్లకోట వెళ్ళగలను. అంటే ఒక 3 మినిట్స్ లేట్ నేను కవర్ చేశాను స్పీడ్ పెంచి. మళ్ళీ ఇక్కడ ఇంకొక స్పీడ్ పెంచి 7:32కి వచ్చే బదులు 7:30కి వచ్చి కవర్ చేశాను. సో అంటే మనం ఎన్ని గంటలకు స్టార్ట్ అయినా మన లేట్ అనేది మన కంప్లీషన్ డిలే అవ్వకుండా చేస్తే దాన్ని మనం ఎర్లీ స్టార్ట్ టైం అంటాం. సో దాన్ని రివర్స్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఎర్లీ ఫినిష్ టైము. సో ఈ ఫ్రీ ఫ్లోట్ టోటల్ ఫ్లోట్ అనేవి మీకు సమ్ చేసినప్పుడు అర్థమవుతాయి. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ పర్ట్. సో వీటిని ఎక్కడ అప్లై చేస్తామంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, హైవేస్ అవ్వచ్చు, బ్రిడ్జెస్ అవ్వచ్చు, అక్కడ యూస్ చేస్తాము. నెక్స్ట్ లార్జ్ ప్రాజెక్ట్స్కి మనం బిడ్స్ వేస్తాం కదా, టెండర్స్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్కి. సో శాండ్ కానీ ఇట్లు కానీ వాటికి కానీ గట్ట. ఇప్పుడు శాండ్ మనకు టైంకి రాకపోతే ఏమవుతుంది, ప్రాజెక్ట్ లేట్ అయిపోతుంది. అంటే మనం కంప్లీట్ చేసిన టైం కంటే లేట్గా కంప్లీట్ చేసి ఇవ్వగలం మనం. సో ఇలాంటి ఎస్టిమేట్ చేయడానికి కూడా మనం యూస్ చేసుకుంటాము. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆయిల్ రిఫైనరీస్, షిప్ రిపేర్స్. సో మన సామర్లకోట షుగర్ ఉంది, మనకి స్టేషనరీ ఫేమస్ షుగర్. సో దాని మెయింటెనెన్స్ ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే షుగర్ క్రాప్ ఉండదో ఆ టైంలో షుగర్ ప్రొడక్షన్ జరగదు. ఆ టైంలో దాన్ని ఏం చేస్తారంటే దాన్ని మెయింటెనెన్స్ చేస్తారు. సో అలాగే మనకి ఆయిల్ రిఫైనరీస్ కూడా మెయింటెనెన్స్ చేసుకుంటారు. సో ఈ మెయింటెనెన్స్ అంతా ఎప్పుడు చేస్తారంటే కనుక సో ఎప్పుడైతే ప్రొడక్షన్ తక్కువగా ఉంటుందో ఆ టైంలో వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువ టైంలో ప్లాన్ చేస్తే ఏమవుతుందంటే వీళ్ళు ప్రొడక్షన్ ఆ టైంలో ప్రొడక్షన్ ఏమి అవ్వదు మెయింటెనెన్స్ చేసే టైంలో. ఎందుకంటే దే కెనాట్ ప్రొడ్యూస్ ఏ నెంబర్ ఆఫ్ గూడ్స్, ఏ టైప్ ఆఫ్ గూడ్స్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేరు. దీనివల్ల ప్రొడక్షన్ అనేది డిలే అయిపోతుంది. సో దీనివల్ల కంపెనీకి లాస్ వస్తుంది. కాబట్టి ఏ టైంలో అయితే ప్రొడక్షన్ తక్కువగా ఉంటుందో ఆ టైంలోనే వాళ్ళు చేసుకుంటారు. అంటే ప్రొడక్షన్ ఎప్పుడు తగ్గిస్తారంటే ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో అప్పుడు వాళ్ళు ప్రొడక్షన్ తగ్గించుకుంటారు. సో అంటే ఇప్పుడు ఈ టైంలో రోజుకి 500 ప్యాకెట్స్ ఆఫ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి, డిమాండ్ లేకపోతే 350 ప్యాకెట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే 150 ప్యాకెట్స్ వాళ్ళు ఆయిల్ ప్రొడ్యూస్ చేయట్లేదు. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత టైం తీసుకుంటుందో క్యాలిక్యులేట్ చేసుకుంటారు మెయింటెనెన్స్కి. ఆ అన్ని రోజుల్లో ఎంత ప్రొడక్షన్ పోతుందో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఆ ప్రొడక్షన్ మనం ఎక్సెస్గా ముందు బ్యాచ్లో దాన్ని ఎలా కవర్ చేయగలం అనే దాని గురించి ఎస్టిమేటెడ్ కూడా యూస్ చేసుకుంటారు. షిప్స్ కూడా అంతే. సో నెక్స్ట్ వన్ ఈజ్ వెపన్స్ అవ్వచ్చు, ప్రొడక్ట్స్ అవ్వచ్చు, సర్వీసెస్ కావచ్చు. సో ఇలాంటి వీటికి పెయింటింగ్ వర్క్ కానీ వీటికి కూడా మనం చేస్తారు. సో దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పోర్ట్ అండ్ సిపిఎం. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్ పోర్ట్ అంటే, సిపిఎం అంటే క్రిటికల్ పాత్ మెథడ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్, దిస్ ఈజ్ ఎన్ ప్రాబబిలిస్టిక్ మోడల్. అంటే వీ అప్లై ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఎందుకు ఇక్కడ ప్రాబబిలిటీ అప్లై చేస్తామంటే కనుక వీ కెనాట్ నో ద టైమ్ ఎస్టిమేట్స్. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఏ టైం కంప్లీట్ అవుతుందో తెలియదు. సో టీపీ పెసిమిస్టిక్ టైం అంటే మనం అనుకున్న టైం కంటే కొంచెం లేట్గా కంప్లీట్ అవ్వచ్చు. టీఎం మోస్ట్ లైక్లీ టైం మనం ఎక్స్పెక్ట్ చేసిన టైం కంప్లీట్ అవ్వచ్చు. టీఓ ఆప్టిమిస్టిక్, సో మనం ఎక్స్పెక్ట్ చేసిన టైం కంటే ముందే కంప్లీట్ అవ్వచ్చు. సో దీని ఎందుకు ప్రాబబిలిస్టిక్ మోడల్ అంటాం. సో హియర్ వీ ఫైండ్ ద ప్రాబబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ టాస్ ఎ కాయిన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? 1/2. హెడ్ పడవచ్చు, టైల్ పడవచ్చు. సో ఇఫ్ ఏ రోల్ ఏ డైస్ రోల్ చేస్తే ప్రాబిలిటీ ఎంత? 1/6. 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3, 4, 5, 6. సో అంటే మనం ఇక్కడ ప్రాబిలిటీ చెప్తున్నాం. ఇక్కడ కూడా అంతే, మనం ఎక్స్పెక్ట్ చేసిన కంటే అదే టైం కంప్లీట్ అవ్వచ్చు, ముందు కంప్లీట్ అవ్వచ్చు, విడిగా కంప్లీట్ అవ్వచ్చు. అందుకు దీన్ని మనం ప్రాబిలిస్టిక్ మోడల్ అంటాం. ఇది డిటర్మినిస్టిక్ మోడల్, అంటే డిటర్మైన్ చేస్తుందన్నమాట. డిటర్మినిస్టిక్ మోడల్కి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనకి మన ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. డిటర్మైన్ ద వెయిట్ ఆఫ్ దిస్, డిటర్మైన్ ది వెయిట్ ఆఫ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ తీసుకోండి, కంపెనీ ప్యాక్ చేసింది, మిషన్తో వెయిట్ చేసింది 22 grams. మనం వెయిట్ చేసిన 22 grams వస్తుంది. అది సేమ్ అంటే 22 grams ముందు డిటర్మైన్ చేసి పెట్టాడు.
అదే టేక్ ది కేస్ ఆఫ్ పెట్రోల్ బంక్లో మీరు 1 లీటర్ కొట్టించుకున్నారు, అదే బాటిల్లో కొట్టించుకున్నారు, మూత సరిగ్గా పెట్టలేదు, ఇంటికి వచ్చినాక ఏమవుతుంది, హీట్కి పెట్రోల్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. 1 లీటర్ పెట్రోల్ కాస్త 950 ml 900 ml ఉంటుంది అన్నమాట. అది ప్రాబబిలిస్టిక్ మోడల్లో. అంటే మీరు ఒక చోటు నుంచి ఒక చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఆ హీట్కి అయితే కరిగిపోతుంది. అదే సోప్ తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, 250 గ్రామ్స్ అంటే 250 గ్రామ్సే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా పల్సెస్ తెచ్చుకున్నా షాప్కి వెళ్ళి, వాడు 250 గ్రామ్స్ పల్సెస్ మనకు ప్యాక్ చేసి ఇచ్చాడు, మన ముందే వెయిట్ చేసుకొని. ఇంటికి వచ్చి చూసుకున్నాం పల్సెస్ అంటే పప్పులు, ఆ 250 గ్రామ్సే ఉంటాయి, అవి తగ్గిపోవు. సో ఎగ్జాక్ట్గా అది డిటర్మైన్ చేసిన అయితే ఎంత ఉందో దాన్ని అదే ఉంటుంది అన్నమాట. డిటర్మిస్టిక్ అంటే కరెక్ట్గా ఉంటుంది, అది ప్రాబబిలిస్టిక్ అంటే దానికన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో నెక్స్ట్, ఈ డీల్స్ విత్ ది టైమ్ ఆఫ్ అన్సర్టనిటీ. ఇక్కడ అన్సర్టనిటీ యాక్టివిటీస్ అంటే ఎగ్జాక్ట్గా ఎంత పడుతుందో చెప్పలేం, కొంచెం ఎక్కువగా అవ్వచ్చు, తక్కువగా అవ్వచ్చు, లేట్గా అవ్వచ్చు. సో అలాంటి వాటిని మనం వి కాల్ ఇట్ యాస్ ద యాక్టివిటీస్ ఆఫ్ అన్సర్టన్ టైమ్ అని అంటాం. అందుకే ఇంకా ప్రాబబిలిటీ ఏ టైం కంప్లీట్ అవుతుందో తెలియదు. అది మనం కాయిన్ డ్రా చేస్తాం, హెడ్స్ పడవచ్చు, టైల్స్ పడవచ్చు. సో ఇక్కడ కూడా మనకి మన ఎస్టిమేట్ చేసిన టైం కంటే ముందుగా కంప్లీట్ అవ్వచ్చు, లేట్గా కంప్లీట్ అవ్వచ్చు, అదే టైం కంప్లీట్ అవ్వచ్చు. అదే సో ఇట్ డీల్స్ విత్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ వెల్ ప్రెసెస్ నోన్ టైం. సో ఇది మనం ఎస్టిమేట్ చేసిన టైంకి కంప్లీట్ అవుతుంది ఇది. సో నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద వన్ టైమ్ ప్రాజెక్ట్స్ దట్ ఇన్వాల్వ్ యాక్టివిటీస్ ఆఫ్ నాన్ రిపిటేటివ్ నేచర్. అంటే దీన్ని కొత్త ప్రాజెక్ట్గా యూజ్ చేస్తాము, దాంట్లో రిపిటేషన్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి ఉండవు. అలా రిపిటేషన్ ఆఫ్ యాక్టివిటీస్ లేని ప్రోడక్ట్స్ అయితే ఉంటాయో అలాంటి వాటికి పార్ట్ అప్లై చేస్తాం. ఏ ప్రోడక్ట్స్కి అయితే మనం రిపిటేటివ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తామో అలాంటి వీటికి అయితే మనం సిపిఎంనే అప్లై చేస్తాం. సో దే విల్ బి నో రిపిటేషన్ ఆఫ్ యాక్టివిటీస్. ఇన్ కేస్ ఆఫ్ సిపిఎం దే విల్ బి ద రిపిటేటివ్. ఇప్పుడు ఒకడు బిల్డింగ్ కట్టుకున్నాడు, మనం బిల్డింగ్ కట్టుకుందాం అనుకుందాం, వాడి దగ్గర మనకి ఎలాగ బిల్డింగ్ కడతాడు తప్ప మన స్పెషల్గా ఏం కట్టడు. వాడికి ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేసాడు, స్లాబ్, ఫౌండేషను, వాల్స్, మనకి అయ్యే టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తాడు. అంతేకాని కొత్తగా యాక్టివిటీస్ ఏం చేయడు, లేదా వాడికి చేయలేని మనకు చేసినవి చేయడం, మనకు చేయని వాళ్ళకి చేసినవి చేయడు. సో సేమ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. అలాగా రిపిటేటివ్ నేచర్ అంటే ఇంతకుముందు చేసిన యాక్టివిటీస్ బేస్ చేసుకొని టైం ఎస్టిమేట్ చేస్తాం కాబట్టి సో సిపిఎం దానికి అప్లై చేస్తాం. సో నెక్స్ట్ వన్, ఓరియంటేషన్లో ఇట్ ఈస్ ఈవెంట్ ఓరియంటెడ్. ఆమె కనెక్షన్ చేసుకోండి, ఇట్ ఈస్ ఈవెంట్ ఓరియంటెడ్. ఈవెంట్ కాదమ్మా, ఈవెంట్ ఇది. అండ్ ఇన్ యాజ్ మచ్ యాజ్ ఆఫ్ ఇట్స్ రిజల్ట్స్ ఆర్ క్యాల్కులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈవెంట్స్. సో దీన్ని రిజల్ట్స్ అన్ని కూడా ఈవెంట్ బేసిస్ ఓరియంట్ చేస్తారు. ఈవెంట్ అంటే సైకిల్తో రిప్రజెంట్ చేస్తాం కదా, సో దాన్ని. నెక్స్ట్, ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ ఓరియంటెడ్. యాక్టివిటీ అంటే దీన్ని యారోతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఇట్ రిజల్ట్స్ ఇట్స్ క్యాల్కులేటెడ్ బేస్డ్ అపాన్ ది టైప్ ఆఫ్ యాక్టివిటీస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద డమ్మీ యాక్టివిటీస్. సో మీకు ఇందాక డమ్మీ యాక్టివిటీస్ అంటే చెప్పలేదు, సమ్స్లో వస్తుంది. యాక్టివిటీ మీద దేంతో రిప్రజెంట్ చేస్తామంటే యారోతో రిప్రజెంట్ చేస్తాం. ఈవెంట్ని సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాం. డమ్మీ యాక్టివిటీ దేంతో రిప్రజెంట్ చేస్తామంటే డాటెడ్ యారోస్. ఇలాగ డాటెడ్ యారోస్తో రిప్రజెంట్ చేస్తాం డమ్మీ యాక్టివిటీస్ అనేది. ఈ డమ్మీ యాక్టివిటీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఈవెంట్స్ అయితే ఉంటాయో దాన్ని సైకిల్తో రిప్రజెంట్ చేస్తాం కదా ఇలాగా. ఇప్పుడు దీనికి కనెక్షన్ ఉందనుకోండి, అలాగే దీనికి కనెక్షన్ ఉంది, దీనికి కనెక్షన్ ఉంది, దీనికి కూడా కనెక్షన్ ఉంది. ఇది స్టార్టింగ్ పాయింట్ 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. మీకు స్టార్టింగ్ ఒక ప్రిన్సిపల్ చెప్పాను, ఇది ఒక ప్రాజెక్ట్ అనుకోండి, 1 2 3 4 5. దీంట్లో ఒక 5 టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి, కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇందులోనే. ఎవ్రీ ప్రాజెక్ట్ షుడ్ హ్యావ్ 1 స్టార్టింగ్ పాయింట్ అండ్ 1 ఎండింగ్ పాయింట్. ఒక స్టార్టింగ్ పాయింటే ఉండాలి, ఒక ఎండింగ్ పాయింటే ఉండాలి. సో ఇక్కడ 5 దగ్గర ఎండ్ అయిపోతుంది, అంటే దీనికి ఒక ఎండింగ్ పాయింటే ఉంది. బట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 3 దగ్గర స్టార్ట్ అయ్యి 4కి వచ్చి 5 దగ్గర ఎండ్ అయిపోవచ్చు, లేదా 1 దగ్గర స్టార్ట్ అయ్యి 2కి వచ్చి 2 to 4, 4 to 5 ఇలాగ ఎండ్ అవ్వచ్చు. సో అంటే 1 దగ్గర స్టార్ట్ అవుతుందో తెలియదు, 3 దగ్గర స్టార్ట్ అవుతుందో తెలియదు. బట్ మనకి న్యూమరిక్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే 1 నుంచి 2కి వెళ్తుంది, 2 నుంచి 4కి వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఏమైనా కనెక్షన్ అయినా ఉందా, లేదు. బట్ మనం ఏం చేస్తామంటే ఒక డమ్మీ యాక్టివిటీ పెట్టి దీన్ని ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. అప్పుడు 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5. అంటే ఇక్కడ లాజికల్గా ఎటువంటి కనెక్షన్ లేదు, బట్ మనం ఇక్కడ మన ఫీజబిలిటీ కోసం ప్రాపర్గా యాక్టివిటీస్ని సీక్వెన్స్ చేసుకోవడం కోసం ఇక్కడ డమ్మీ యాక్టివిటీస్ని యూజ్ చేసుకుంటున్నాం.
So it make use of dummy activities to represent the proper sequencing of activities. యాక్టివిటీస్ అంటే సైకిల్స్తో యాక్టివిటీస్ అంటే యారోస్ రిప్రజెంట్ చేస్తాము. ఈ యారోస్ అనేది సరిగ్గా లేకపోతే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఈ డమ్మీ యాక్టివిటీ లేకపోతే స్టార్టింగ్ పాయింట్ 1 తెలియదు, స్టార్టింగ్ పాయింట్ 3 తెలియదు. సో దీనికోసం మనం ఈ ప్రాపర్ సీక్వెన్సింగ్ అనే దాన్ని చేయడం కోసం సో డయాగ్రమెటిక్గా చూపించుకోవడం కోసం యూస్ చేసుకుంటున్నాం పార్ట్లో. సిపిఎంలో మనకి డమ్మీ యాక్టివిటీ యూస్ చేసే పాయింటర్, ఎందుకంటే మనకి ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఏ ఉండవు సిపిఎంలో, ఓన్లీ పార్ట్లోనే ఉంటాయి. సో నెక్స్ట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఇక్కడ మనం ఎంతైనా కానీ ఇక్కడ మనం కాస్ట్ అనేది ఎస్టిమేట్ చేయలేం. సో దెర్ ఈస్ నథింగ్ టు డూ విత్ ది కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ కాస్ట్ మనకు సంబంధం ఉండదు. ఇట్ మే టేక్ యాజ్ మచ్ టైమ్ అండ్ ఇట్ డీల్స్ విత్ ది కాస్ట్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ స్కెడ్యూల్స్ అండ్ దెన్ మినిమైజేషన్. ఇక్కడ ఓన్లీ టైమే ఎస్టిమేట్ చేస్తాం, గుర్తుంచుకోండి. పార్ట్ డీల్స్ విత్ ద టైమ్ ఓన్లీ. సిపిఎం డీల్స్ విత్ ది కాస్ట్. సిపిఎం ఇప్పుడు కాస్ట్ కొంచెం తీసుకుంటుంది. సిపిఎం ట్రైస్ టు మినిమైజ్ ది కాస్ట్, పార్ట్ ట్రైస్ టు మినిమైజ్ ది టైం. సిపిఎం ఎప్పుడు కాస్ట్ ఎంత అన్నా పర్లేదు కానీ టైం మినిమైజ్ చేద్దాం అనుకుంటుంది. పార్ట్ ఎప్పుడు టైం ఎంత అన్నా పార్ట్ ఎప్పుడు కాస్ట్ ఎంత అన్నా పర్లేదు టైం మినిమైజ్ చేద్దాం అనుకుంటుంది. సిపిఎం ఎప్పుడు టైం ఎంతైనా పర్లేదు ఇట్ ట్రైస్ టు మినిమైజ్ ది కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాంపుల్ కరోనా వ్యాక్సిన్ తీసుకోండి. కరోనా వ్యాక్సిన్ డిస్కవర్ చేయాలంటే ఒక 500 crores అవుతుంది అనుకోండి. సో 500 crores అవుతుందని చెప్పి మనం కరోనా వ్యాక్సిన్ డిస్కవర్ చేయడం మానేస్తామా? నో, వి విల్ నాట్ కన్సిడర్ ద కాస్ట్. 500 crores అవ్వచ్చు, 1000 crores అవ్వచ్చు, 10,000 crores అవ్వచ్చు. వి విల్ గో ఆన్ స్పెండింగ్, బట్ అవర్ మెయిన్ అవుట్పుట్ ఈస్ టు డిస్కవర్ ద వ్యాక్సిన్. 50 crores అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 5,000 crores అవ్వచ్చు, బట్ అవర్ మెయిన్ ఎయిమ్ ఈస్ టు డిస్కవర్ ద వ్యాక్సిన్. మన మెయిన్ ఎయిమ్ వచ్చి వ్యాక్సిన్ డిస్కవర్ చేయడమే. సో ఎంత త్వరగా డిస్కవర్ చేస్తే మనకు అంత యూజ్ ఉంటుంది. కాబట్టి అక్కడ మనం ఓన్లీ టైమే కన్సిడర్ చేస్తాం. వీ విల్ నాట్ కన్సిడర్ ది కాస్ట్. ఎందుకంటే మనం పార్ట్ అనేది న్యూ ప్రోడక్ట్స్గా యూజ్ చేస్తాం. న్యూ ప్రోడక్ట్స్కి మనకి ఎంత టైం పడుతుందో తెలియదు, ఎంత కాస్ట్ పడుతుందో తెలియదు. బట్ మనం ఏదన్నా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అంటే కొత్త మెడిసిన్స్కి కానీ కొత్త టెక్నాలజీస్ వాటికి మనం ఏం చేస్తామంటే టైంని కన్సిడర్ చేస్తాం, కాస్ట్ని కన్సిడర్ చేయము. ఎంత కాస్ట్ అయినా ఖర్చు పెడతాం కానీ టైం అతికి తక్కువ టైంలో అయిపోయేలా చూస్తాం. అందుకే మనకి ఏదైనా న్యూ టెక్నాలజీ ప్రొడక్ట్స్ మార్కెట్లో వస్తే ఎందుకు కాస్ట్ ఎక్కువ ఉంటాయంటే వాళ్ళు అక్కడ దాని మీద చాలా కాస్ట్ స్పెండ్ చేస్తారు కాబట్టి. అలాగే వాళ్ళు చాలా తక్కువ టైంలో తయారు చేయడానికి చూస్తారు ప్రోడక్ట్ని. ఎందుకంటే ఇఫ్ దే టేక్ మచ్ టైం దెన్ అదర్ కంపెనీ కాంపిటీటర్స్ విల్ డూ దట్. వేరే కంపెనీ కాంపిటీటర్స్ దాన్ని చేస్తారు కాబట్టి వీళ్ళు ఎంత కాస్ట్ అన్నా పర్లేదు కానీ తక్కువ టైంలో పెట్టడానికి చూస్తారు. అదే కాస్ట్ ఎక్కువైపోతుంది, కాస్ట్ తగ్గించుకున్నామంటే ఎక్కువ టైం పడుతుంది. సో అదే కాస్ట్ ఎక్కువైపోతుంది, సో ఎక్కువ టైం అయినా పడదు చేద్దాం అనుకుంటే ఏమవుతుందంటే వేరే కాంపిటీటర్ కంపెనీ దాన్ని తయారు చేస్తాడు. వీడు తయారు చేయడం కంటే ముందు కూడా మార్కెట్లో లాంచ్ చేస్తాడు. ఆ తర్వాత వీడు లాంచ్ చేసినా కానీ వీడికి ఎటువంటి సేల్స్ ఉండవు. ఇన్ కేస్ వీడు ఎక్కువ కాస్ట్ పెట్టి ప్రొడక్ట్ కానీ టెక్నాలజీ కానీ ఏదైనా వ్యాక్సిన్ కానీ మ్యానుఫ్యాక్చర్ చేసి తక్కువ టైంలో లాంచ్ చేసి అనుకోండి, ఆ వ్యాక్సిన్ కూడా డిమాండ్ బేస్ చేసుకుని వాడు పెట్టిన ఖర్చు అంతా కూడా రికవర్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇక్కడైతే కనుక ఓన్లీ మనకి కాస్ట్ కొంచెం కన్సిడర్ చేస్తాం అంటే మినిమైజేషన్. ఎందుకంటే వి యూజ్ ఇట్ ఫర్ ద జనరల్ ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలంలో ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, ఇసుక ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం మనం అంటే ఇసుక ఉండమంటే ఉంటుంది కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మనకి దెర్ ఈజ్ నో డిగ్గింగ్ ఆఫ్ శాండ్. సో అప్పుడు మనకి ఇసుక తవ్వనివ్వరు కాబట్టి ఇసుక అవైలబుల్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో డిమాండ్ అండ్ సప్లై, ఆ టైంలో సప్లై తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. డిమాండ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ప్రైస్ విల్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ది లెస్ నెంబర్ ఆఫ్ లో యూనిట్స్ ఆఫ్ సప్లై. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కోకుండా ఏం చేస్తామంటే మనం వి ట్రై టు స్టాప్ ది హౌస్ కన్స్ట్రక్షన్. ఆపేసుకొని ఎప్పుడు మెటీరియల్ అయితే అప్పుడే కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. సో అలాంటి టైంకి అంటే ఇక్కడ సిపిఎం ఎప్పుడు కూడా ఇట్ డీల్స్ విత్ ది ప్రాజెక్ట్ స్కెడ్యూల్స్ అండ్ ద మినిమైజేషన్. ఎప్పుడు మినిమైజ్ చేద్దామని చూస్తుంది కాస్ట్ని. పార్ట్ ఎప్పుడు కూడా కాస్ట్ పట్టించుకోదు. సో నెక్స్ట్ ఎస్టిమేషన్ ఏంటంటే ఇట్ హ్యాస్ 3 types ఆఫ్ టైం ఎస్టిమేట్స్. సో ఇందాక చెప్పాను కదా, అనుకున్న టైం కంప్లీట్ అవ్వడం టీఎం, లేట్గా కంప్లీట్ అవ్వడం టీపీ పెసిమిస్టిక్, మన ఎక్స్పెక్ట్ చేసిన కంటే ముందు కంప్లీట్ అవ్వడం టీఓ ఆప్టిమిస్టిక్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇట్స్ క్యాల్కులేషన్ ఇస్ బేస్డ్ అపాన్ వన్ టైమ్ ఆఫ్ టైమ్ ఎస్టిమేట్ విచ్ ఈస్ ప్రిసైజ్లీ నోన్.
సో ఇక్కడైతే ఒక టైప్ ఆఫ్ టైమ్ ఎస్టిమేట్స్ ఉంటుంది, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అది మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ టైం ఆస్పెక్ట్ చూసుకుంటే కనుక పార్ట్ ఈజ్ రెస్ట్రిక్టివ్ టైం వేరియబుల్ ఓన్లీ. సో ఇక్కడ పార్ట్ అనేది టైం వేరియబుల్లే కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది, ది విల్ నాట్ కన్స్ట్రక్ట్ ది కాస్ట్. ఇక్కడ కాస్ట్ కన్స్ట్రక్ట్ అనేది కాస్ట్ కన్స్ట్రక్ట్ చేసుకోదు, ఎంత కాస్ట్ ఉన్నా పర్లేదు. బట్ సిపిఎం ఇంక్లూడ్స్ ది టైం కాస్ట్ ట్రేడ్ ఆఫ్. టైం కాస్ట్ ట్రేడ్ ఆఫ్ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మనకి ఎక్కువ టైం పడుతుంది అనుకోండి కాస్ట్ ఎక్కువ పడుతుంది, అదే తక్కువ టైం పడుతుంది అనుకోండి కాస్ట్ తక్కువ పడుతుంది. సో సిపిఎం ఈజ్ కాస్ట్ కాన్షియస్నెస్, కాస్ట్ పెరగకుండా చూసుకుంటుంది సిపిఎం. కాబట్టి ఎంత తక్కువ టైంలో మనకి కంప్లీట్ అవ్వగలదో అక్కడది చూసుకుంటుంది అన్నమాట. అందుకే దాన్ని టైం కాస్ట్ ట్రేడ్ ఆఫ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ 3 monthsలో కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి ఒక 1 crore అవ్వచ్చు మొత్తం అంతా కలిపి. 6 monthsకి అయితే 90 lakhs, 7 months అయినా 90 lakhs, 8 months అన్నా 90 lakhs. సో 3 monthsకి అయితే 1 crore, 4 monthsకి అయితే సమ్ 98 crores అనుకోండి, 5 monthsకి 95 crores, 6 monthsకి 90 crores, 7 monthsకి 90 crores, 8 monthsకి 90 crores. ఇప్పుడు మనం ఏ సెలెక్ట్ చేసుకుంటాం? విల్ సెలెక్ట్ ద 6 months. 6 కన్నా 90, 7 కన్నా 90, 8 కన్నా 90, 6 సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఏ టైం కన్నా కానీ 6 months చేసిన, 7 months చేసిన, 8 months చేసిన మనకి అదే అవుతుంది అనమాట. అంటే అక్కడ కాస్ట్ చూసుకుంటుంది, కాస్ట్తో పాటు టైం కూడా చూసుకుంటుంది. అక్కడ అదే కాస్ట్తో మనం ఇంకా ముందుగా కంప్లీట్ చేయగలమా, మన దగ్గర బడ్జెట్కి ఇంకా ముందుగా కంప్లీట్ చేయగల చూసుకుంటుంది సిపిఎం అనేది. పార్ట్ అయితే ది విల్ నాట్ కన్సిడర్ ద కాస్ట్ కన్సిడర్ చేసుకోదు, టైమే ఎంత తక్కువ టైంలో కంప్లీట్ చేద్దామని కన్సిడర్ చేసుకుంటుంది సిపిఎం పార్ట్ అయితే. సిపిఎం విల్ కన్సిడర్ ఓన్లీ ద కాస్ట్, ఓన్లీ కాస్ట్ కన్సిడర్ చేసుకుంటుంది. దట్ టు ఇట్ ట్రై టు మినిమైజ్ ది కాస్ట్ మినిమైజేషన్ చేసుకుంటుంది. బట్ కొన్ని కేసెస్లో ఏ టైం అన్నా అదే కాస్ట్ అవుతుంది అనుకుంటే కనుక అప్పుడు టైంని కాస్ట్ని కంపేర్ చేస్తుంది. సో 6 months కన్నా అదే కాస్ట్, 8 months కన్నా అదే కాస్ట్ అంటే అప్పుడు 6 monthsలో కంప్లీట్ చేయడానికి చూసుకుంటుంది అది. సో అక్కడ దాన్ని టైం కాస్ట్ ట్రేడ్ ఆఫ్ అంటాం. సో నెక్స్ట్ వన్ ఈస్ క్రాషింగ్. నో క్రాషింగ్ ఇన్ కేస్ ఆఫ్ పార్ట్, దెర్ ఇస్ ద క్రాషింగ్ ఇన్ కేస్ ఆఫ్ సిపిఎం. సో క్రాషింగ్ అంటే ఏం లేదు, క్రాషింగ్ ఈజ్ నథింగ్ బట్ ద reduction of reducing the time of the product is called the crashing by increasing the resources. For example, నా బిల్డింగ్ 6 months పడుతుంది జనరల్గా కన్స్ట్రక్షన్, నేను 3 monthsలో కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలి? ఐ హ్యావ్ టు ఎంప్లాయ్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కర్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్కర్స్ని పెట్టాలి. ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్కర్స్ పెడితే ఏమవుతుంది? కాస్ట్ పెరిగిపోతుంది. బట్ నా యొక్క ఏమేంటి, కాస్ట్ పెరగకూడదు బట్ కంప్లీట్ అవ్వాలి. సో అలాంటి వీటిలో మనం క్రాషింగ్ యూస్ చేస్తాం. బట్ క్రాషింగ్ అనేది సిపిఎంకి అప్లై అవుతుంది తప్ప పార్ట్కి అప్లై అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక న్యూ ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తున్నాం, దానికి ఎంత టైం పడుతుందో అంత టైం పడుతుందో తెలియదు. కాబట్టి దెర్ ఈస్ నో క్రాషింగ్ ఇన్ కేస్ ఆఫ్ పార్ట్, దెర్ ఇస్ క్రాషింగ్ ఇన్ కేస్ ఆఫ్ సిపిఎం. సిపిఎంలో అయితే క్రాషింగ్ అనేది ఉంటుంది తప్ప పార్ట్లో ఉండదు. ఎందుకంటే సిపిఎంలో ఇప్పుడు మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, సో 3 monthsకే 100 crore పడుతుంది అనుకోండి, 6 months కన్నా కొంచెం 8 months ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్. అప్పుడు మనం ఏం చేస్తాం, మన బిల్డింగ్ 8 months పడుతుంది, 8 monthsకే 90 lakhs అవుతుంది అనుకోండి, 6 monthsకి కూడా 90 lakhs అవుతుంది. 3 monthsలో కంప్లీట్ చేద్దాం అనుకుంటే కనుక 100 lakhs అంటే 1 crore అవుతుంది అనుకోండి. 9 monthsకే సమ్ 98 అలాగా. అప్పుడు మనం 8 monthsలో కంప్లీట్, 6 monthsలో కంప్లీట్ అయ్యేలా చూస్తాం. సో దాన్ని మనం క్రాషింగ్ అని అంటాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద టర్మినాలజీ. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నెట్వర్క్ డయాగ్రామ్, స్లాక్ అండ్ స్లో ఆన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ యారో డయాగ్రామ్, నోట్స్ అండ్ ఫ్లోట్. సో ఇవన్నీ ఏంటో మీకు డయాగ్రామ్ పార్టీషన్ చేస్తుంది. సో నెక్స్ట్ పార్ట్ రిస్ట్రిక్టివ్ టైం వేరియబుల్. పార్ట్ వల్ల టైంకి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సిపిఎం ఇంక్లూడ్స్ ది బోత్ టైమ్ అండ్ కాస్ట్ ట్రేడ్ ఆఫ్. ఇందులో టైమ్ కాస్ట్ కూడా రెండు ట్రేడ్ ఆఫ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రిసోర్సెస్. ఇట్ అజ్యూమ్స్ దట్ ఆల్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ యాజ్ వెల్ రిక్వైర్డ్. ఇప్పుడు మనం ఏమైనా ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక న్యూ యూనిట్ ప్రాజెక్ట్, ఒక కరోనా వ్యాక్సిన్ తీసుకోండి, దానికి చాలా టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ కావాలి. ఆ ఎక్విప్మెంట్ అంతా దగ్గర పెట్టుకుని మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే మనం ఖర్చుకి వెనకాడం. సో వి విల్ నాట్ కన్సిడర్ ద ప్రైస్, విల్ నాట్ కన్సిడర్ ద కాస్ట్. ఎంత కాస్ట్ అని అవ్వచ్చు కానీ మనకి టైం కంప్లీట్ అవ్వాలి. కాబట్టి వి విల్ నాట్ కన్సిడర్ ది ప్రైస్ వీఆర్ స్పెండింగ్, ఎంత అన్నా ఖర్చు పెడతాం. సో అలా ఖర్చు పెడితే మనకి వి విల్ గెట్ ఆల్ ద టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ విచ్ విల్ రిక్వైర్. సో ఇట్ అజ్యూమ్స్ ఇట్ గెట్స్ ఆల్ ద టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్ యాజ్ వెల్ రిక్వైర్డ్. దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత,
ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్. దానికి కాస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కానీ దానికి ఆ టైంకి అన్నీ వస్తాయి. బట్ ఇది అనేది రియలిస్టిక్. సో ఇట్ ఈస్ మోర్ రియలిస్టిక్. సో మనం ఇంకా చెప్పాలంటే మన లాక్డౌన్ పీరియడ్లో ఏం చేసాము, ప్రైస్ పెరిగిపోతాయని చెప్పి ముందుగానే మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మంది న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం, చాలా ఎక్కువ కొనేసి పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకోవాలంటే నెక్స్ట్ మంత్స్లో ప్రైస్ పెరిగిపోతుందని చెప్పి. అదే మనం ప్రైస్ పెరగని చెప్పి తక్కువ కొనుక్కు పెట్టుకున్నాం, బట్ మనకి ఎమర్జెన్సీగా మెడిసిన్ కావాల్సి వచ్చింది. ప్రైస్ తగ్గితే కొనుక్కోని చెప్పి ఊరుకుంటామంటే ఊరుకోము, వెంటనే కొనుక్కోవాలి, అయితే లైఫ్ థ్రెట్. సో అలాగే ఇక్కడ మనకి ఎప్పుడు ఏం కావాలన్నా కానీ విత్ ఇన్ ద టైంలో మనకి సిపి పర్టికి అయితే అవైలబిలిటీగా ఉంటాయి. సిపిఎంలో మనకి అలాంటి అవైలబిలిటీ ఉండదు. సో ఇట్ ఈస్ మోర్ రియలిస్టిక్ అండ్ ఇట్ కన్సిడర్స్ ది కన్స్టెంట్స్ అండ్ రిసోర్సెస్. ఆ రిసోర్స్ పెన్షన్ దానికి కొంచెం కన్స్టెంట్స్ అని ఉంటాయి. మనకి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, శాండ్ కావాలి. ఇప్పుడు శాండ్ కొన్ని కన్స్టెంట్స్ ఏంటంటే నో ట్రాన్స్పోర్టేషన్. శాండ్ అవైలబిలిటీ ఉంది కానీ మనకు ట్రాన్స్పోర్టేషన్ లేదు, అదొక కన్స్టెంట్. బట్ మనకు శాండ్ కావాలంటే బ్లాక్ మార్కెట్లో చూసుకోవచ్చు, ఏ నైట్ సీక్రెట్గా తీసుకొస్తారు. బట్ దానికి ఏమవుతుందంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. అది జనరల్గా కొనుక్కుంటే తక్కువ కాస్ట్కి కొనుక్కోవచ్చు. సో ఇది మోర్ రియలిస్టిక్. సో ఇలా మనం అడిషనల్గా చేస్తే ఏమవుతుంది, మనకి అడిషనల్ కాస్ట్ అయిపోతుంది. దీనిలో మనకి ఏమవుతుందంటే ప్రోడక్ట్ కాస్ట్ పెరిగిపోతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రోడక్ట్ క్రాషింగ్. సో ఎంసీఏ వాళ్ళకి అయితే ప్రోడక్ట్ క్రాషింగ్ లేదు, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ఎంబీఏ స్టూడెంట్స్. సో హియర్ crashing is nothing but the reducing the completion time of a project by sharply increasing the manpower or other expenses. So crashing is nothing but reducing the time of a project by improving the manpower. 6 monthsలో అయ్యే బిల్డింగ్ 3 monthsలో కంప్లీట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎక్కువ మ్యాన్ పవర్ పెట్టి త్వరగా కంప్లీట్ చేయాలి. దానిలో ఏమవుతుందంటే కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని మనం క్రాషింగ్ అని కూడా చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది క్రాషింగ్ గురించి చెప్పాలంటే. సో ఫర్ ఎగ్జాంపుల్, a product manager is frequently confronted with the having to reduce the scheduled completion of a project to meet the deadline. సో వాడికి 6 monthsలో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలనుకోండి ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీకి. బట్ వాడికి అదర్ ఫ్యాక్టర్స్ వల్ల, ఈ బంధుల వల్ల అవ్వచ్చు, అవైలబిలిటీ ఆఫ్ శాండ్ వల్ల కానీ, అన్అవైలబిలిటీ ఆఫ్ వర్కర్స్ వల్ల కానీ వాళ్ళ ప్రాజెక్ట్ అనేది చాలా లేట్గా కంప్లీట్ అవ్వచ్చు. సో అలాంటి టైంలో ఏమవుతుంది, సో వాట్ ఇట్ విల్ హ్యాపెన్ మీన్స్, సో ఇట్ విల్ ట్రై టు రెడ్యూస్ ద టైమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో వాడు డెడ్ లైన్లో వాడు ప్రాజెక్ట్ కాస్ట్ని కంప్లీట్ చేసి అవ్వాలి, బట్ వాడికి చాలా తక్కువ టైం ఉంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఎక్కువ వర్కర్స్ని పెట్టి కంప్లీట్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఎక్కువ వర్కర్స్ పెడితే ఏమవుతుంది, వాడి కాస్ట్ పెరిగిపోతుంది. అంటే వాడి కాస్ట్ పెరిగిపోకుండా తక్కువ టైంలో కంప్లీట్ చేసే టెక్నిక్ని మనం క్రాషింగ్ అని అంటాం, సింపుల్గా చెప్పాలంటే. సో చూడండి, ఇన్ అదర్ వర్డ్స్, ద మేనేజర్ మస్ట్ ఫినిష్ ద ప్రాజెక్ట్ సూన్ దెన్ ద ఇండికేటెడ్ బై ద సిపిఎం పోర్ట్ ఆర్ నెట్వర్క్ అనాలిసిస్. అంటే ఆ సిపిఎం పోర్ట్ నెట్వర్క్ అనాలిసిస్ కంటే వాడు ముందుగా కంప్లీట్ చేయాలి. సో దాన్ని ఎలా చేయగలంటే కనుక, ద ప్రాజెక్ట్ డ్యూరేషన్ కెన్ బి రెడ్యూస్డ్ బై రీప్లేసింగ్ ద మోర్ లేబర్ టు ప్రాజెక్ట్ యాక్టివిటీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫార్వర్డ్ టైమ్ ఆర్ బై అసైనింగ్ మోర్ రిసోర్సెస్ ఎక్సెట్రా. అంటే వాడు ప్రాజెక్ట్ టైంని తగ్గించాలంటే ఏం చేస్తాడంటే, ఎక్కువ యాక్టివిటీస్ వర్కర్స్ చెప్పడం, అంటే ఎక్కువ టైం వాళ్ళు వర్క్ చేయడం వల్ల, లేకపోతే వాళ్ళ కాస్ట్ రిసోర్స్ అన్ని కూడా ఇవ్వడం వల్ల, ఎక్విప్మెంట్ మెటీరియల్ అంతా ఇవ్వడం వల్ల వాళ్ళు త్వరగా కన్స్ట్రక్ట్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన టైం కంటే కూడా త్వరగానే కన్స్ట్రక్షన్ అనేది అయిపోతుంది. బట్ ఏమవుతుంది, ఎడిషనల్ లేబర్ కానీ రిసోర్స్ పెంచితే ఏమవుతుంది, ప్రాజెక్ట్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు హీ మస్ట్ టేక్ ద డెసిషన్ టు రెడ్యూస్ ద ప్రాజెక్ట్ డ్యూరేషన్ బేస్డ్ అపాన్ ద అనాలిసిస్ ఆఫ్ ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ ద టైమ్ అండ్ కాస్ట్. ఇప్పుడు మన టైం తగ్గించాలంటే కాస్ట్ పెరిగిపోతుంది, పోనీ వదిలేస్తే ఎక్కువ టైం పట్టేస్తుంది, మన డెడ్ లైన్కి ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వట్లేదు. అంటే మాకు ఇక్కడ కాస్ట్ తక్కువ అవ్వాలి, తక్కువ టైంలో కంప్లీట్ అవ్వాలి. అది ఏ పాయింట్ దగ్గర కంప్లీట్ అవుతుందో ఆ పాయింట్ మనం క్రాషింగ్ పాయింట్ అని అంటాం. సో దాన్ని మనం ట్రేడ్ ఆఫ్ రిలేషన్షిప్ చెప్పి కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. సో క్రాషింగ్ ఈస్ నథింగ్ బట్ ద రెడ్యూసింగ్ ది కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్ బై సింప్లీ ఇంక్రీజింగ్ ద మ్యాన్ పవర్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ మనకి
ప్రోడక్ట్ కంప్లీషన్ టైంని రెడ్యూస్ చేసుకోవడం కానీ, లేకపోతే మన ప్రోడక్ట్ యాక్షన్ స్పీడ్గా చేయడం వల్ల కానీ అయ్యేదాన్ని మనం క్రాషింగ్ అని అంటాం. ఇది ఇంకొక డెఫినేషన్. క్రాషింగ్ అనే యాక్టివిటీ రిఫర్స్ టు స్పీడింగ్ అప్ ఆర్ షార్టింగ్ ఆఫ్ డ్యూరేషన్. అంటే మనం ఇప్పుడు ఒక వర్క్ చేయడానికి ఒక 2 అవర్స్ పడుతుంది అనుకోండి, మనం స్పీడ్గా చేస్తే ఎంత అవుతుంది, 1.5 అవర్స్లోనే కంప్లీట్ అయిపోవచ్చు. ఇట్ మే కంప్లీట్ విత్ ఇన్ 1.5 అవర్స్ స్పీడ్గా చేయడం వల్ల, లేకపోతే 2 అవర్స్ పడుతుంది. ఆర్ బై షార్టనింగ్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ అన్ యాక్టివిటీ. అంటే దాని డ్యూరేషన్ తగ్గించాలంటే ఏం చేయాలి, ఇప్పుడు 2 అవర్స్లో కంప్లీట్ అవ్వడానికి 5 వర్కర్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, 1.5 అవర్స్లో కంప్లీట్ అవ్వాలంటే ఇంకో 5 మార్క్ పెంచి 7 వర్కర్స్ వర్క్ చేస్తారు. అంటే ఒకటి ఎక్కువ వర్కర్స్ని పెంచే ద్వారా మనం త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా మనం స్పీడ్గా పనిచేసుకుని త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇట్ మే ఇంక్లూడ్ ద ఓవర్ టైమ్, హైరింగ్ టెంపరీ స్టాఫ్, రెంటింగ్ మోర్ ఎఫిషియంట్ ఎక్విప్మెంట్, అదర్ మెథడ్స్. సో ఇలాంటి వీటన్నిటిని మనం క్రాషింగ్ అని అంటాం. ప్రాజెక్ట్ క్రాషింగ్ అంటే ఇక్కడ ఏంటో చూడండి. ప్రాజెక్ట్ క్రాషింగ్ రిఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ షార్టనింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ బై క్రాషింగ్ ది నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్. సో ఇక్కడ మనం టైం రెడ్యూస్ చేస్తున్నాము అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ కాస్ట్. అంటే కాస్ట్ని కన్సిడరేషన్ పెట్టుకుని టైం రెడ్యూస్ చేయగలిగితే దాన్ని మనం ప్రాజెక్ట్ క్రాషింగ్ అని అంటాం. సో ఇఫ్ యూ వాంట్ టు రెడ్యూస్ ద టైం రెడ్యూస్ చేయాలంటే వాట్ టైం వర్క్ చేయాలి, ఎక్స్ట్రా స్టాఫ్ని హైడ్ చేసుకోవాలి, కొంచెం స్పెషల్ ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్లాబ్ తీసుకోండి, ఇదివరకు ఎలా చేస్తారంటే చేతితో కలిపేవారు. ఇప్పుడు ఏవొచ్చింది మనకి కాంక్రీట్ మిక్సర్స్ వచ్చినాయి, దాంతో వెంటనే కలిపేస్తున్నారు, స్లాబ్ వెంటనే విత్ ఇన్ 2 to 3 అవర్స్ స్లాబ్ వేసేస్తున్నారు. కొంచెం పెద్ద బిల్డింగ్ అయితే 6 అవర్స్లో వేసేస్తారు. అదే మాన్యువల్గా వేస్తే ఏమవుతుంది, పార్ట్స్ కింద వేస్తున్నారు. మాన్యువల్గా అయితే కనుక చేతితో కలిపి దాని పైన కిందకి మోసుకెళ్ళి టైం పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మిషన్తో కలిపేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఒక క్రేన్ పెట్టుకుంటున్నారు లిఫ్ట్ లాగా, అది పైకి తీసుకెళ్ళిపోతుంది, వెంటనే వేసేస్తున్నారు. సో అలా ఎక్విప్మెంట్ పెట్టుకుంటే ఏమవుతుంది, స్పీడ్గా కంప్లీట్ అవుతుంది. లేదు అలా ఎక్విప్మెంట్ లేకపోతే ఏమవుతుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్కర్స్ పెట్టుకుంటే త్వరగా కలిపేసి త్వరగా పైకి తీసుకెళ్ళిపోతారు, త్వరగా అయిపోతుంది. అంటే మనకి ఒకటి వర్కర్ కాస్ట్ పెరిగిపోతుంది, లేదా వర్కర్ కాస్ట్ ఎక్విప్మెంట్ పెట్టుకుని ఎక్విప్మెంట్ కాస్ట్ పెరిగిపోతుంది. సో దాన్ని క్రాషింగ్ అంటాం. బట్ ఇక్కడ మనకి కాస్ట్ పెరగకుండా తక్కువ టైంలో కంప్లీట్ అవ్వాలి, ఏ పాయింట్ ఆఫ్ టైంకి ఎంత కాస్ట్లో కంప్లీట్ అవుతుందో క్యాల్కులేట్ చేసేదాన్ని మనం క్రాషింగ్ అని అంటాం. సో ఇక్కడ క్రాషింగ్లో కొన్ని టైప్ ఆఫ్ కాస్ట్ అనేవి ఉన్నాయి. సో ఇది మనకి క్రాషింగ్ యొక్క డయాగ్రామ్. సో హియర్ ద కాస్ట్ అసోసియేటెడ్ విత్ ద ప్రాజెక్ట్. ఇందులో ఏ టైప్ ఆఫ్ కాస్ట్ ఉంటాయంటే వీ హ్యావ్ 2 types ఆఫ్ కాస్ట్ అండ్ 2 types ఆఫ్ టైమ్స్. ఇక్కడ 2 రకాల కాస్ట్లు ఉంటాయి, 2 రకాల టైమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ కాస్ట్, సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ ఇండైరెక్ట్ కాస్ట్. సో డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ద కాస్ట్ ఆర్ దోస్ విచ్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్. ఎగ్జాంపుల్ రా మెటీరియల్ కాస్ట్. ఇప్పుడు మనం బిల్డింగ్ కడుతున్నాం, స్పీడ్గా కట్టినా స్లోగా కట్టినా కానీ అదే మెటీరియల్ కావాలి, అంత అమౌంట్ ఆఫ్ శాండే కావాలి, అంత అమౌంట్ ఆఫ్ స్టోనే కావాలి, అంత అమౌంట్ ఆఫ్ బ్రిక్సే కావాలి, అంత అమౌంట్ ఆఫ్ సిమెంటే కావాలి. స్పీడ్గా కడతామని చెప్పి ఎక్కువ సిమెంట్ తెచ్చుకోము, స్లోగా కడతామని చెప్పి తక్కువ సిమెంట్ తెచ్చుకోము. మనం స్పీడ్గా కట్టినా స్లోగా కట్టినా దాని రిసోర్సెస్ మట్టుకే అవే ఉంటాయి. ఇట్ విల్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. మనం తక్కువ టైంలో కన్స్ట్రక్ట్ చేసినా మనకి అవే అంత సిమెంట్ అంతే కావాలి, ఎక్కువ టైంలో చేసినా అంతే సిమెంట్ కావాలి. సో దాన్ని అలాంటి దానికి స్పెండ్ చేసే వాటిని ఏదైతే దాన్ని మనం డైరెక్ట్ కాస్ట్ అని అంటాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద ఇండైరెక్ట్ కాస్ట్. ఇన్ డైరెక్ట్ కాస్ట్ ఆర్ దోస్ కాస్ట్ దట్ ఆర్ determined per day. Some of the examples for the indirect costs are supervisory personnel charges, supplies, rent and interest, borrowing, ads, depreciation. The costs are directly proportional to the number of days of duration of a project. So ఇక్కడ project duration బేస్ చేసుకుంటుంది. If the project duration is reduced, then the indirect cost also comes down. అంటే ఇది కూడా ఇండైరెక్ట్ కాస్ట్ అనేది డైరెక్ట్ కాస్ట్లో ఒక పార్టే, బట్ ఇది ఏమవుతుందంటే ఇట్ విల్ డిపెండ్ అపాన్ ద డే. ఇది పెర్ డేకి ఎస్టిమేట్ చేస్తాం, డైరెక్ట్ కాస్ట్ అనేది పెర్ ప్రాజెక్ట్కి ఎస్టిమేట్ చేస్తాం. అంటే పెర్ ప్రాజెక్ట్కి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ ఎంత సిమెంట్ పడుతుంది, ఎంత శాండ్ పడుతుందో ఇదంతా కూడా పెర్ ప్రాజెక్ట్కి. బట్ మనము వర్కర్స్కి డైలీ అమౌంట్ పే చేస్తాం కదా, అది పెర్ డే ఎస్టిమేట్ చేస్తాం. ఎక్కువ వర్కర్స్ ఉంటే ఏమవుతుంది, ఎక్కువ అమౌంట్ పే చేయాలి, తక్కువ వర్కర్స్ ఉంటే తక్కువ అమౌంట్ పే చేయాలి. ఎక్కువ వర్కర్స్ ఉంటే వీ నీడ్ టు ఎంప్లాయ్ మోర్ నెంబర్ ఆఫ్ సూపర్వైజరీ స్టాఫ్. సో మళ్ళీ ఎక్కువ వర్కర్స్ ఉంటే వాళ్ళు వర్క్ చేయడానికి ఎక్కువ ఎక్విప్మెంట్ హైడ్ చేసుకోవాలి. అంటే ఈ సిమెంట్ మోసేవి, సిమెంట్ కలిపి ఇవన్నీ కూడా మనం ఎక్కువ హైడ్ చేసుకోవాలి. సో అదంతా కూడా
ఇండైరెక్ట్ కాస్ట్. అంటే మనకి వర్కర్స్ తగ్గే కొలది ఇండైరెక్ట్ కాస్ట్ తగ్గుతుంది, వర్కర్స్ రిసోర్స్ తగ్గే కొలది ఇండైరెక్ట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ అది డైరెక్ట్ అండ్ డైరెక్ట్ కాస్ట్. ఇప్పుడు మన సిపిఎం మన ప్రోడక్ట్ కాస్టింగ్లో ఈ 4 టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. సో నార్మల్ కాస్ట్, సో ఇట్ ఈస్ ది లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ కంప్యూటింగ్ అన్ యాక్టివిటీ ఇన్ ద మినిమం టైమ్ ఎంప్లాయింగ్ ది నార్మల్ మీన్స్ అయ్యి నాట్ యూజింగ్ ఓవర్ టైమ్ ఆర్ స్పెషల్ ప్రొసీజర్. అంటే నార్మల్ టైం అంటే నార్మల్ కాస్ట్ అంటే ఇట్ ఈస్ ది లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ కంప్యూటింగ్ అన్ యాక్టివిటీ ఇన్ ద మినిమం టైం. అంటే మనం మామూలుగా అయితే ఏ టైం కంప్లీట్ చేయగలమో ఆ టైంకి ఎంత కష్టపడుతుందో దాన్ని మనం నార్మల్ కాస్ట్ అంటాం, వితౌట్ యూజింగ్ ది ఓవర్ టైమ్ ఆర్ స్పెషల్ రిసోర్స్. అంటే వర్కర్స్ చేత ఓవర్ టైం చేస్తే మనకి ఏమవుతుంది, ఓవర్ టైం స్పీడ్గా కంప్లీట్ అవుతుంది, బట్ వీ హ్యావ్ టు పే దమ్ మోర్ శాలరీ. స్పీడ్గా కంప్లీట్ అవ్వాలంటే ఒకటి ఎగ్జిస్టింగ్ వర్కర్స్ చేత ఓవర్ టైం చేయించాలి, 2 ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్కర్స్ని హైర్ చేసుకోవాలి, లేదు ఏదైనా స్పెషల్ ఎక్విప్మెంట్ని మనం హైర్ చేసుకోవాలి. ఓవర్ టైం చేసినా ఎక్కువ శాలరీ ఇవ్వాలి, కొత్త వర్కర్స్ని పెట్టుకొని ఎక్కువ శాలరీ ఇవ్వాలి, ఏదైనా ఎక్విప్మెంట్ పెట్టుకొని ఎక్కువ శాలరీ ఇవ్వాలి. అలా లేకుండా ఓవర్ టైం కానీ స్పెషల్ ఎక్విప్మెంట్ కానీ పెట్టుకోకుండా మనకి ఏదైతే కాస్ట్ అవుతుందో దాన్ని మనం నార్మల్ కాస్ట్ అవుతాం. అలాగే నార్మల్ టైం, ద మినిమం టైం రిక్వైర్డ్ టు అచీవ్ ద నార్మల్ కాస్ట్. అంటే మనం నార్మల్గా 50 lakhs అవుతుంది అనుకోండి 6 months, అప్పుడు నార్మల్ టైం ఎంత అవుతుందంటే 6 months అవుతుంది. క్రాష్ కాస్ట్ అంటే ద లీస్ట్ కాస్ట్ ఆఫ్ కంప్యూటింగ్ అన్ యాక్టివిటీ బై ఎంప్లాయింగ్ ద ఆల్ పాసిబుల్ మీన్స్ లైక్ ఓవర్ టైం, అడిషనల్ మిషనరీ, ప్రాపర్ మెటీరియల్స్. సో మనకి ప్రాపర్ మెటీరియల్ అంటే మెటీరియల్కి ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా, ఇప్పుడు మనకి శాండ్ తీసుకోండి, ఈరోజు శాండ్ వచ్చింది స్లాబ్లో వేస్తారు, రేపు శాండ్ కావాలనుకోండి మన దగ్గర లోడ్ లేదు, ఆ ఇసుక వచ్చే వరకు కూడా ఏమవుతుందంటే మన వర్క్ అనేది ఆగిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, టోటల్గా వర్క్ అనేది డిలే అయిపోతూ ఉంటుంది. సో అలా మనకి డిలే అవ్వకుండా అంటే ఏం చేయాలి, అడిషనల్గా మనం స్టాక్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ స్టాక్ కంప్లీట్ నెక్స్ట్ స్టాక్ చూస్ చేసుకునే ఉంటుంది, అంతేగాని ఆ వచ్చే స్టాక్ గురించి వెయిట్ చేసుకోవడం గట్టా ఉండదు. సో అలాంటిదాన్ని మనం క్రాష్ కాస్ట్ అంటాం. సో ఇక్కడ తక్కువ టైంలో కంప్లీట్ అయ్యే మనకు కావాల్సినవి ఏదైతే మనకి పాసిబిలిటీ మీన్స్ ఉంటాయో, అంటే అడిషనల్గా వర్కర్స్ని పెట్టుకోవడం కానీ, వాళ్ళ చేత ఓవర్ టైం చేసడం కానీ, అడిషనల్ ఎక్విప్మెంట్ పెట్టుకోవడం కానీ, సో దాన్ని మనం క్రాష్ కాస్ట్ అంటాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద క్రాష్ టైం. సో క్రాష్ టైం ఈజ్ ఇట్ ఈస్ ద టైమ్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద క్రాష్ కాస్ట్. అంటే ఇలా మనం ఎక్కువ కాస్ట్ పెడితే ఏమవుతుందంటే తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది, సో దాన్ని మనం క్రాష్ కాస్ట్తో రిప్రజెంట్ చేస్తాం. నార్మల్ కాస్ట్ అయితే నార్మల్ టైం కంప్లీట్ అవుతుంది, నార్మల్ టైం రిప్రజెంట్ చేస్తాం. సో దీన్ని ఎన్సీతో రిప్రజెంట్ చేస్తాం. నార్మల్ టైం అయితే ఏంటి, క్రాష్ కాస్ట్ అయితే సిసి, క్రాష్ టైం అయితే ఇది. నెక్స్ట్ కాస్ట్ స్లోప్. సో కాస్ట్ స్లోప్ ఈజ్ ద అమౌంట్ దట్ హ్యాస్ టు బి స్పెంట్ ఓవర్ అండ్ అబోవ్ ది నార్మల్ కాస్ట్ ఫర్ రెడ్యూసింగ్ ది డ్యూరేషన్ ఆఫ్ టైం. సో కాస్ట్ స్లోప్ అంటే మనం నార్మల్ కాస్ట్ కంటే కొంచెం ఎక్కువ స్పెండ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ నార్మల్ కాస్ట్ ఈజ్ సమ్ 5,000 rupees. సో ప్రతిరోజు 5,000 rupees స్పెండ్ చేస్తే నాకు 6 monthsలో నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది. సో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ స్పెండ్ సమ్ 6,000 rupees, దెన్ ఇట్ మే కంప్లీట్ ఇన్ లెస్ దాన్ 6 months. 5 monthsలో కంప్లీట్ అవ్వచ్చు, 5.5 monthsలో కంప్లీట్ అవ్వచ్చు, 4 monthsలో కంప్లీట్ అవ్వచ్చు, అది మనం క్యాల్కులేట్ చేస్తే కానీ తెలియదు. బట్ అక్కడ కాస్ట్లో ఏంటంటే నార్మల్ కాస్ట్ కంటే కొంచెం ఎక్కువ స్పెండ్ చేసినా కానీ మన ప్రోడక్ట్లో డ్యూరేషన్ కలుగుతుంది. అంటే మనకి రోజు వర్కర్ శాలరీస్కి 5,000 rupees అవుతుంది అనుకోండి, ఎక్స్ట్రా వర్కర్స్ పెడితే ఏమవుతుంది, ఎక్స్ట్రా శాలరీ ఇవ్వాలి. సో వాళ్ళకి 6,000 rupees పే చేశాను అంటే ఎక్కువ వర్కర్స్ వర్క్ చేస్తున్నారు, ఎక్కువ వర్కర్స్ వర్క్ చేస్తే ఎక్కువ వర్క్ అవుతుంది, అప్పుడు తక్కువ టైంలో వర్క్ కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో హియర్ ద కాస్ట్ ఆఫ్ ఈస్ ద అమౌంట్ హ్యాస్ టు బి స్పెంట్ ఓవర్ అండ్ అబౌవ్ ది నార్మల్ కాస్ట్. అంటే నార్మల్ కాస్ట్ కంటే కూడా దాని పైన స్పెండ్ చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ వల్ల రెడ్యూసింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎ యూనిట్ ఆఫ్ టైం, ఒక డే కానీ ఒక వీక్ కానీ రెడ్యూస్ అవ్వచ్చు. సో దాన్ని మనం కాస్ట్ స్లోప్తో అని అంటాం. సో కాస్ట్ స్లోప్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అడిషనల్ కాస్ట్ ఫర్ రెడ్యూసింగ్ 1 unit ఆఫ్ టైం. సో ఒక రోజు ఇప్పుడు నాకు 6 months పడుతుంది ప్రోడక్ట్ కంప్లీట్ చేయాలంటే, 6 months అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 into 6, సో 6 into 30, 180 days పడుతుంది. నేను పర్ డేకి 5,000 rupees పే చేస్తున్నాను వర్కర్స్కి. ఇఫ్ ఐ స్పెండ్ 6,000 rupees, ఇట్ మే కంప్లీట్ ఇన్ సమ్ 175 days.
or else if I spend 5100 rupees, it may complete in 179 days. నాకు జనరల్గా ఎంత పడుతుంది, 5000 పడుతుంది. నేను ఎంత స్పెండ్ చేస్తున్నాను, 5100 స్పెండ్ చేస్తున్నాను. అంటే ఎంత పెంచానంటే 100 రూపీస్ పెంచాను. ఇక్కడ 100 రూపీస్ పెంచడం వల్ల నాకు ఏమైందంటే 180 డేస్ అయ్యే ప్రాజెక్టు 170 డేస్కి కంప్లీట్ అవుతుంది. సో అదే ఇక్కడ మనం ఏదైతే స్పెండ్ చేస్తున్నామో దట్ విల్ హ్యావ్ టు రెడ్యూస్ ద 1 యూనిట్ ఆఫ్ టైం. సో దట్ ఈస్ కాల్డ్ ద కాస్ట్ లోప్. సో దీన్నే మనం కాస్ట్ లోప్ అని అంటాం. సో ఇప్పుడు డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ద ఫార్ములా ఆఫ్ కాస్ట్ లోప్ ఈజ్ క్రాష్ కాస్ట్ మైనస్ నార్మల్ కాస్ట్ బై నార్మల్ టైం మైనస్ క్రాష్ టైం. ఇది ఎప్పుడూ కూడా పాజిటివ్ వాల్యూయే ఉంటుంది. ఎందుకు పాజిటివ్ వాల్యూ ఉంటుందని చూడండి. క్రాష్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, నార్మల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను నార్మల్ కాస్ట్ అంటే నార్మల్గా అవుతుంది, క్రాష్ కాస్ట్ అంటే ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నార్మల్ టైము నాకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 6 months పడుతుంది, 6 monthsకే నాకు 100 lakhs పడుతుంది అనుకోండి, అది నార్మల్ కాస్ట్. సారీ 90 lakhs పడుతుంది, అది నార్మల్ కాస్ట్. స్పీడ్గా కంప్లీట్ అవ్వాలంటే ఇట్ మే టేక్ 100 lakhs తీసుకోవచ్చు, అంటే 10 lakhs ఎక్స్ట్రా కంప్లీట్ అవుతుంది. అంటే ద క్రాష్ కాస్ట్ ఈస్ ఆల్వేస్ హయ్యర్ దాన్ ద నార్మల్ కాస్ట్. నార్మల్ కాస్ట్ అంటే క్రాష్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్రాష్ కాస్ట్ మనం ఏం చేస్తాం, తక్కువ టైంలో కంప్లీట్ అయ్యేలా చేస్తాం. సో ఇన్ ద క్రాష్ కాస్ట్ వి ట్రై టు మినిమైజ్ ది టైం మినిమైజ్ చేస్తే ఏమవుతుంది, కాస్ట్ పెరిగిపోతుంది. కాబట్టి నార్మల్ కాస్ట్ ఈజ్ లెస్ దెన్ ద క్రాష్ కాస్ట్. అంటే నార్మల్ కాస్ట్ ఎప్పుడు క్రాష్ కాస్ట్ కంటే తక్కువగా ఉంటుంది, అండ్ క్రాష్ కాస్ట్ ఈజ్ హయ్యర్ దెన్ ద నార్మల్ కాస్ట్. సో ఇన్ ద కాస్ట్ ఆఫ్ we should do the subtraction from క్రాష్ కాస్ట్ మైనస్ నార్మల్ కాస్ట్ డివైడెడ్ బై నార్మల్ టైం మైనస్ క్రాష్ టైం. నార్మల్ టైం అంటే ఎక్కువ టైం ఉంటుంది, క్రాష్ టైం అంటే ఎక్కువ టైం ఉంటుంది. ఇప్పుడు నార్మల్ టైం 6 months, క్రాష్ టైము సమ్ 3 monthsలోనే అయిపోవచ్చు. సో ఇప్పుడు చూడండి, క్రాష్ కాస్ట్ 100 lakhs అనుకోండి, మైనస్ నార్మల్ కాస్ట్ అయితే నాకు 90 lakhs అవుతుంది. నార్మల్ టైం నాకు 6 months పడుతుంది, క్రాష్ టైం 3 monthsలో కంప్లీట్ అవుతుంది. సో 100 minus 90 అంటే 10/6 minus 3 అంటే 3. సో అప్పుడు నా కాస్ట్ ఆఫ్ ఎంత వచ్చింది, 3.33. సో ఇది కాస్ట్ ఆఫ్ ఫార్ములా. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. సో ఇది టైం రిప్రజెంట్ చేస్తుంది, ఇది కాస్ట్ రిప్రజెంట్ చేస్తుంది. సో చూడండి, 0, 1, 2, 3. సో ఇలా మనకు ఉంటాయి కదా. క్రాష్ టైం అనుకోండి, ఇది క్రాష్ టైము టీసీ తక్కువ టైంలో కంప్లీట్ అయిపోతుంది. నార్మల్ టైం అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే నార్మల్ కాస్ట్ తక్కువ కాస్ట్, ఇక్కడ క్రాష్ కాస్ట్ ఏమవుతుంది, పెరిగిపోతుంది. సో దట్ మీన్స్ విత్ ది డిక్రీజ్ ఆఫ్ టైం ద కాస్ట్ విల్ ఇంక్రీజ్. విత్ ద డిక్రీజ్ ఇన్ టైం ద కాస్ట్ విల్ ఇంక్రీజ్. ఇక్కడ క్రాష్ టైం చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయిపోతుంది, బట్ మన కాస్ట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. విత్ ది ఇంక్రీజ్ ఇన్ టైం ద కాస్ట్ విల్ రెడ్యూస్. అంటే దీనికి ఇంకా సింపుల్గా చెప్పాలని చూడండి, విత్ ద డిక్రీజ్ ఇన్ టైం అంటే క్రాష్ అంటే డిక్రీజ్ టైం కదా, విత్ ద డిక్రీజ్ ఇన్ టైం, సో విత్ ద డిక్రీజ్ ఇన్ టైం ద కాస్ట్ విల్ ఇంక్రీజ్. అలాగే విత్ ద డిక్రీజ్ ఇన్ కాస్ట్ ద టైం విల్ ఇంక్రీజ్. సో ఇదే ప్రిన్సిపల్. సో ఇక్కడ నెట్వర్క్ క్రాషింగ్ ఎలా చేస్తామంటే కనుక వి విల్ ఐడెంటిఫై ద క్రిటికల్ పాత్ని ఐడెంటిఫై చేసుకుని ఆ క్రిటికల్ పాత్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్టివిటీస్ మనం క్రాష్ చేసుకుంటూ వస్తే కనుక టైం అవుతుంది. ఎందుకంటే మీకు ఇందాక క్రిటికల్ పాత్ డెఫినేషన్ చెప్పాను. క్రిటికల్ పాత్ ఈజ్ ది లాంగెస్ట్ పాత్ ఇన్ ద నెట్వర్క్. అంటే క్రిటికల్ పాత్ ఈజ్ ది లాంగెస్ట్ పాత్ ఇన్ ద నెట్వర్క్ విచ్ కన్జ్యూమ్స్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ టైమ్.
ఏ పార్ట్ అయితే క్రిటికల్ పార్ట్లో ఎక్కువ టైము ఎక్కువ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటుందో దాన్ని మనం క్రిటికల్ పాత్ అంటాం. అంటే ఆ డయాగ్రామ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు డబుల్ ఎస్తో అయితే రిప్రజెంట్ చేస్తామో దాన్ని మనం క్రిటికల్ పాత్ అంటాము. ఆ పాత్లో ఉన్న యాక్టివిటీస్ని క్రిటికల్ యాక్టివిటీస్ అంటాము. ఏదైతే యాక్టివిటీస్ ఎక్కువ టైంని కన్జ్యూమ్ చేస్తాయో ఎక్కువ వాటిని మనం క్రిటికల్ యాక్టివిటీస్ అంటాము. ఆ క్రిటికల్ యాక్టివిటీస్ ఉన్న పాత్నే క్రిటికల్ పాత్ అంటాము. సో హియర్ we try to identify the critical path and we try to reduce the duration of critical path. ఎందుకు క్రిటికల్ పాత్ని రెడ్యూస్ చేస్తున్నాం అంటే కనుక, సో మనకి ఇప్పుడు క్రిటికల్ పాత్ ఉంది, క్రిటికల్ పాత్లో ఉన్న యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి, క్రిటికల్ పాత్లోని యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి. క్రిటికల్ పాత్లో ఉన్న యాక్టివిటీస్ మనం క్రిటికల్ యాక్టివిటీస్ అంటాం, క్రిటికల్ పాత్లో ఉన్న యాక్టివిటీస్ని నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ అని అంటాం. సో క్రిటికల్ పాత్లో యాక్టివిటీస్ అయితే ఎక్కువ టైము ఎక్కువ రిసోర్స్ కన్జ్యూమ్ చేసుకుంటాయి. నాన్ క్రిటికల్ పాత్లో యాక్టివిటీస్ అయితే తక్కువ టైము తక్కువ రిసోర్స్ కన్జ్యూమ్ చేసుకుంటాయి. ఇప్పుడు మనం ఏ యాక్టివిటీ యొక్క టైం రెడ్యూస్ చేస్తే కనుక మనం తక్కువ టైంలో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలమంటే క్రిటికల్ యాక్టివిటీని మనం టార్గెట్ చేసి దాన్ని రెడ్యూస్ చేసుకుంటే కానీ మనం తక్కువ టైంలో కంప్లీట్ చేయలేం. సో హియర్ వీ ట్రై టు ఐడెంటిఫై ద క్రిటికల్ పాత్ అండ్ ట్రై టు రెడ్యూస్ ద యాక్టివిటీస్ ఆన్ ద క్రిటికల్ పాత్. సో అదే దీని ప్రాసెస్. So with this we have done with the introduction of critical path method and project management, and tomorrow we will start with the problems. Thank you.